ఈ తెలివైన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, లేకుండా 90% వచ్చిన వాళ్ళు, టైర్ 1 కాలేజీలు, వీళ్ళందరికీ జాబులు రావు. వాడికి వెళితే ఏం చేశారంటే బీకామ్ తెలుగు మీడియం సార్, కానీ ఐటీలోకి వెళ్ళాలి సార్. BA 3 సార్, BA సరిగ్గా చేయలేదు సార్, BA నా క్వాలిఫికేషన్ సార్, కానీ ఐటీలోకి వెళ్ళి ఏదో టెక్స్టైల్ షాపులోనో లేకుంటే రిలయన్స్ మార్ట్లోనో దూరి 20,000 రూపీస్ కోసం ఎనర్జీ అంతా వదలగొట్టేస్తారు. వీళ్ళు అమీర్పేటకు వస్తారు, 10,000 రూపాయలు హాస్టల్ ఫీజు కడతారు, 1000 రూపీస్ కోర్స్ ఫీజు కడతారు. ఇప్పుడు ఊరికి వెళ్తాడు, అమ్మా నేను నేర్చుకున్నాను అంటాడు. ఎందుకు? బీటెక్ కష్టపడి చదివించారు, జాబ్స్ లేవు. ఎవరిని మనం నిందించాలి? అబ్బాయిని నిందించాలా? బీటెక్ కాలేజ్ నిందించాలా? మనకు మనమే నిందించుకోవాలా? ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా నీలో ఉన్న బ్రెయిన్ చాలా తెలివైంది. కాబట్టి దానికి ప్రాపర్ కోచింగ్ మనం ఇస్తా ఉన్నామా లేదా? టెక్నాలజీకి సంబంధం ఉండి ఫ్యూచర్లో గ్రో అయ్యేటట్టు అట్లాంటి టాప్ 3 to 5 స్కిల్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఐటీ ఇండస్ట్రీ అంటూ ఉంటారు. నేను వాళ్ళకి అడుగుతాను, ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు. ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేది. కొంతమంది జాబ్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఐడియా అనేది ఉండదు అనమాట. మీ బీకామ్ కానీ MBA క్వాలిఫికేషన్ మీకు 20,000-30,000 రూపీస్ ఇస్తా ఉంటే మీరు దాన్ని వదిలిపెట్టి ఇంకో దానికి వెళ్ళాలి. స్టూడెంట్స్ ఏమో పాస్డ్ అవుట్ అయ్యి సర్టిఫికెట్లు పట్టుకొని బయటకు వస్తున్నారు, అక్కడనేమో జాబులు అంటున్నానని జాబ్లు అనేది వీళ్ళకి వస్తలేవు. బేసిక్స్ కూడా రాని స్థితిలో మన బీటెక్స్ అవుతూ ఉన్నాయి. సింపుల్ గా ఒక డిగ్రీ దొరికిన తర్వాత వాళ్ళు దాంతోనే జాబ్స్ సంపాదిస్తారే అని మీరు అనుకున్నా, వాళ్ళు అనుకున్నా ఇది టైం వేస్టింగ్ అవుతుంది. సో మీరు చెప్పండి, అంటే ఏదైతే నచ్చుతుందో అదే చేయాలా, లేకపోతే మార్కెట్లో ఏదైతే నీడ్ ఉందో అది చేయాలి? కోట్లు సంపాదించాలి, బ్రహ్మాండమైన ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి, ఈ ఐడియాస్తోని స్ట్రాటజీస్తోని మనం బిజినెస్ చేసేయచ్చు అనుకుంటారు. అవన్నీ వర్కౌట్ అవ్వవు. నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇది ఉందే ఒక మిత్, అపోహ. ఎవరైతే మంచి చదువుకొని కాలేజీలలో టాపర్స్ అవుతారో వాళ్ళకే ఐటీ ఇండస్ట్రీలో ఒక మంచి శాలరీస్. 100 మెడల్స్ వచ్చిన మన అమ్మాయి ఒక కంపెనీలో సెలెక్ట్ అవ్వలేక బాధపడి లింక్డ్ఇన్ లో దీంట్లో పోస్ట్ పెట్టింది. సర్టిఫికేట్లు మన దగ్గర ఎనఫ్ ఉన్నాయి. అదొక పెద్ద మిత్. కానీ ఇక్కడ మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఏ ట్రెండ్ నడుస్తుంది? AI, ChatGPT, Gen AI వల్ల చాలా జాబ్స్ ఆటోమేట్ అయిపోతా ఉన్నాయి. కానీ ChatGPT దేని మీద పనిచేస్తుంది? డేటా మీద పనిచేస్తుంది. మీరు ఎందుకు డేటా ఇంజనీర్స్ కాకూడదు? ఎందుకు మీరు డేటా వైపు పని చేయకూడదు? ఒక బాటసారి ఒక లాంతర పట్టుకొని అడవి నుంచి వెళ్తా ఉంటాడంట. చీకట్లో ఒక చిన్న లాంతర పట్టుకొని నువ్వు అడవిని దాటాలనుకుంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందని అడుగుతారు. ఈ లాంతరు ఎక్కడి నుంచి అంతవరకు చూపిస్తుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అది చూపిస్తుంది. ఇది వాటిలో కోరికని, అడవిని దాటాలనే ప్రయత్నాన్ని ముందుకు చూపిస్తుంది. మా అమ్మ అలా అంది, నాకు ఈ స్కిల్స్ లేవు, నేను తెలుగు మీడియము, నా ఏజ్ 39. ఈ రోజు మనల్ని ఆపేది మన యొక్క భయం 100%. హలో ఎవ్రీవన్, నేను మీ వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. నేను ఇప్పటివరకు చాలా పాడ్కాస్ట్ చేశాను, ఇది డెఫినెట్లీ ఒక స్పెషల్ పాడ్కాస్ట్ అవుతుంది. టుడే మన గెస్ట్ వచ్చేసి ఈజ్ అ ట్రూ ఇన్స్పిరేషన్, భాస్కర్ జోగ్యారు. 24 సంవత్సరాల పైగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తన ఎక్స్పీరియన్స్ తో మైక్రోసాఫ్ట్, అసెంచర్ లాంటి గ్లోబల్ కంపెనీస్ తో వర్క్ చేశారు. 2010లో తన సొంత కంపెనీ అయిన గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఈ రోజు వేలాది మందికి డాటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ, ఏఐలో కెరియర్ను ప్రారంభించే మార్గాన్ని తను చూపించారనమాట. సరే, ఇప్పుడు మనం పాడ్కాస్ట్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో మనం పాడ్కాస్ట్లో ఏమేమి డిస్కస్ చేసామని. మెయిన్గా అయితే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ పాడ్కాస్ట్ని అస్సలు మిస్ చేయకండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ మేము డిస్కస్ చేసింది కెరియర్లో ఎలా సెట్ అవ్వాలి, జాబ్స్కి అసలు ఎందుకు వస్తలేవు, వచ్చినా కూడా జాబ్స్ ఎందుకు పోతున్నాయి, ఇలా మరెన్నో పాయింట్స్ని మనం పాడ్కాస్ట్లో ఎక్స్క్లూజివ్గా భాస్కర్ గారు చెప్పడం జరిగిందనమాట. అదొక్కటే కాదు, 10th తర్వాత మనం ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది, స్టూడెంట్స్కి ఉన్న ఎన్నో డౌట్స్ మీద ఈ పాడ్కాస్ట్ అని మనం క్లియర్ చేయడం జరిగిందనమాట. తొందరగా వెయిట్ చేయకుండా పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. అంటే ఆఫ్ ద కెమెరా మనది చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఆన్ ద కెమెరా కూడా అలానే మనం ఉండాలని ఈ కన్వర్జేషన్ అనేది కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకా జనాలకి చాలా విషయాలు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆఫ్ ద కెమెరా చాలా ఎక్సలెంట్ మాట్లాడారు, అట్లనే ఆన్ ద కెమెరా కూడా మాట్లాడండి. షూర్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారు కదా, సో వాళ్ళు ఒక్కసారి అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఒక బాబాయ్ చెప్తారు ఇది తీసుకో, పిన్ వచ్చి చెప్తారు ఇది తీసుకో, మళ్ళీ ఎవరో బ్రదర్ వచ్చి చెప్తారు ఇది తీసుకో. ఎందుకంటే ఈ భూమి పైన ఏదన్నా ఈజీ ఉందంటే అది అడ్వైజ్ చేయడమే. అది కూడా ఎవరు వాళ్ళు అడ్వైజ్ ఇచ్చే పొజిషన్ లేని వాళ్ళు కూడా అడ్వైజ్ ఇస్తారనమాట. సో అందుకోసం స్టూడెంట్స్ కూడా ఈ స్టేజ్లో 10th అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో చాలా
కన్ఫ్యూజ్ అవుతుంటారు టువర్డ్స్ కెరియర్ సెలెక్షన్లో. సో మీరు చెప్పండి, ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కెరియర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఒక స్ట్రీమ్, అది మినిమం 20 to 30 years అనేది ఇక్కడ నుంచి ఆ ఫీల్డ్కి పొటెన్షియల్ ఉండాలి. అట్లాంటిది ఏంటి అని మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చూసిన విధానం ఏదైతే ఇప్పుడు సమాజంలో అదంతా దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పండి. ఈరోజు ఏంటంటే సార్, ఏ కంపెనీ కూడా మీ డిగ్రీ కానీ మీ క్వాలిఫికేషన్ కానీ చూడటం లేదు. అంటే మీకు BA డిగ్రీ ఉన్నా, BSc, BCom, MBA, MTech, మెకానికల్ ఏ డిగ్రీ ఉన్నా దాంతో వాళ్ళకి సంబంధం లేదు. బట్ ఏం చూస్తూ ఉన్నారు, మీలో స్కిల్స్ చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది హౌస్ వైఫ్స్, చాలామంది BA, BCom వాళ్ళు పార్ట్ టైం చేసుకునే వాళ్ళు, ఫుల్ టైం కూడా కాదు. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు చేసుకున్న వాళ్ళు, ర్యాపిడోలో జాబ్ చేసుకున్న పిల్లకాయలు ఒక మంచి స్కిల్స్ నేర్చుకొని మంచి అవకాశాలను ఈరోజు సంపాదిస్తూ ఉన్నారు టాప్ MNCsలో. అంటే మనకేం అర్థం కావాలంటే, ఈరోజు సర్టిఫికెట్లతో మీకు పని లేదు, మీకంతా ఒక స్కిల్ నేర్పించాలి. అలాంటి స్కిల్ ఇచ్చే ఒక ట్రైనర్ కానీ, ఒక ఫ్యాకల్టీ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ మీ చేతుల్లో ఉండాలి. సో అలాగంది జరిగిందనుకోండి, మీరు బ్రహ్మాండంగా వెళ్ళగలుగుతారు. నా లైఫ్లో నేను పర్సనల్గా స్మాల్ విలేజ్ నుండి వచ్చాను. అక్కడ నాకు ఇంగ్లీష్ రాదు, సరిగ్గా టీచింగ్ లేదు, ప్రాపర్గా డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అక్కడ అవ్వలేదు. అయినప్పటికీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రాపర్ మెంటారింగ్ జరగటం వలన, శ్రీనివాసన్ రంగనాథన్ గారిని మెంటార్ నాకు దొరకటం వలన, ఆయన IIT మెడ్రాస్ అండ్ IIM బెంగళూరు, ఆయన చిన్న స్టార్టప్ కంపెనీలో నాకు చిన్న జాబ్ దొరికింది. కానీ ఆయన ఆధ్వర్యంలో, ఆయన యొక్క మార్గదర్శకంలో ఉండటం వలన ఈరోజు చాలా స్కిల్స్ నేర్చుకొని నేనే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా ప్రపంచానికి అంతటికీ చాలా పాఠాలు చెప్తా ఉన్నాను. అంటే మనకేం అర్థం అవ్వాలి సార్, మీ సర్టిఫికెట్లతో పని లేదు, మీ ఏజ్తో పని లేదు, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్తో అంతకంటే పని లేదు. అదొక్కటే మీరు గుర్తుంచుకుంటే, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఏ కాలేజీలో చేసినా, Tier 1, Tier 2, Tier 3 అంటూ ఉంటారు వీళ్ళంతా, దాంతో సంబంధమే లేదు. మీకు స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్ నేర్చుకోవడానికి మాత్రం మంచి రాజమౌళీస్ లాంటి మెంటార్స్ని తీసుకోండి అంటారు. కరెక్ట్, నైస్. ఈరోజు మన ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్లో 10 చూస్తే మనకు అర్థం అవుతుంది ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చే మోటివేషన్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది సార్ ఎట్లా చెప్తారని. అలాగే నేను ఇచ్చిన శాంపిల్ డెమోస్ యూట్యూబ్లో చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది సార్ ఎలా చెప్తారని. అట్లాగా వాళ్ళే ఒక క్వశ్చన్ వేసుకొని ఆన్సర్గా ఒక మంచి మెంటర్ని సంపాదిస్తే వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక 10-20 years ప్రాపర్ కెరియర్ పాత్రని సెట్ చేసుకుంటారు. సూపర్. అయితే ఇప్పుడు దానికే అడిషనల్గా ఇంకొక యాడ్ ఆన్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఒక మంచి స్కిల్ అన్నారు కదా మీరు, సో మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీరే చెప్పండి, ఒక టాప్ 3 to 5 స్కిల్స్ ఏదైతే టెక్నాలజీకి సంబంధం ఉండి ఫ్యూచర్లో గ్రో అయ్యేటట్టు, అట్లాంటి టాప్ 3 to 5 స్కిల్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చాలామంది IT ఇండస్ట్రీ అంటూ ఉంటారు. నేను వాళ్ళకి అడుగుతాను, IT ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు. IT ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తుంది అంటే, IT ఇండస్ట్రీ మీ డేటాని స్టోర్ చేస్తుంది, మీ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఉదాహరణకి డేటా అంటే ఏంటి, 10 or 20 ఉంది, దాన్ని స్టోర్ చేయడానికి SQL, RDBMSని మనం ఉపయోగిస్తాం. అదొక సాఫ్ట్వేర్. సమ్ కావాలనుకోండి, పైథాన్ కానీ, జావా కానీ, C కానీ రాసి 10 + 20 30 అని చెప్తాం. అంటే IT ఇండస్ట్రీలో మనకి ఒక లాంగ్వేజ్ పైథాన్ కానీ, జావా కానీ, .NET కానీ మీరు చేసుకుంటే మీరు డేటాని కంప్యూటేషన్ చేసి సంపాదించవచ్చు. అలా కాకుండా డేటా స్టోర్ చేసి దాన్ని కనుక మనం విస్తృతంగా వాడుకుంటే డేటా నుంచి ఈరోజు GenAI, AI, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, తక్కువ కోడింగ్తో డేటా మీద పనిచేసిన టూల్స్ విస్తృతంగా మన దగ్గర ఉన్నాయి. జనాలకి అవగాహన లేక ఎంతసేపు జావా అని, .NET అని, లేకుంటే C++ అని ఎక్కువగా ప్రోగ్రామింగ్ వైపు వెళ్తారు. ప్రోగ్రామింగ్ చాలా కాంప్లెక్స్, కష్టంతో కూడుకున్నది. మీరు కనుక BA కానీ, BCom కానీ ఎలాంటి డిగ్రీ ఉన్నా కూడా మీకు ITలో మంచి అవకాశాలు రావాలి అనుకుంటే డేటా సైడ్ రమ్మంటాను నేను. తక్కువ కోడింగ్తో ఒక 3 to 4 months టైంలో ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర, సో డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీరింగు, ఈరోజు GenAI ఆర్ AI లాంటి విస్తృతమైన సాఫ్ట్వేర్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. సో ఇవి వచ్చినా కూడా మనం మన తిరుగుతాటలను ఉపయోగిస్తే ఈ టెక్నాలజీస్ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. నేను పిల్లకాయలకి ఏమంటానంటే,
ఏఐ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకా గొప్పది. కానీ జనాలు ఏమంటా ఉంటారు, దానికి ప్రాపర్గా ఒక మెంటార్ని ఇవ్వక, ప్రాపర్గా నేర్చుకోక దాన్ని సైడ్ పెట్టి వీళ్ళు భయపడతా ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం కావాలి, డేటా కావాలి. ఆ డేటా ఇస్తే అది కూడా బాగా పనిచేస్తుంది. ఆ డేటా మీరే తెచ్చామండి, ఆ డేటా వైపు మీరు పనిచేయండి. సో అది అలాంటి స్కిల్స్ కనుక నేర్చుకుంటే వాళ్ళు చక్కగా ఐటీలోకి వెళ్ళి BA BComతోని ఒక 20-30,000 రూపీస్ ఎర్న్ చేసుకుని బీకామ్గా అయ్యి నా దగ్గరికి వచ్చిన తర్వాత 20-30 lakhs ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీలోకి వస్తారు. అది కూడా 3 to 6 months టైంలో. గ్రేట్. అయితే ఇప్పుడు కొంతమంది జాబ్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఐడియా అనేది ఉండదు అనమాట. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి? మనకి ఏం అర్థం అవ్వాలంటే సార్, మీరు ఒక సామెత ఉంది, మీకు ఏజ్ 30 వచ్చినంత వరకే మీకు అందం ఉందా లేదని, ఏజ్ 30 తర్వాత మీరు రిచ్ పూర్ అని అడుగుతారు ప్రపంచం అంతా. అంటే మీ బీకామ్ కానీ MBA క్వాలిఫికేషన్ మీకు 20-30,000 రూపీస్ ఇస్తూ ఉంటే మీరు దాన్ని వదిలిపెట్టి ఇంకో దానికి వెళ్ళాలి. లేదు అనుకోండి, ఈ రోజుల్లో ప్రపంచం అన్నట్టు AI దాన్ని ఆటోమేషన్ చేసేస్తుంది. AI రాజమౌళిని ఆటోమేట్ చేయలేదు, బట్ ఎవరైతే జూనియర్ పీపుల్ ఉన్నారో 20-30,000 రూపీస్ పీపుల్ ఉన్నారు, ఎర్నింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా ఆటోమేట్ అయిపోతారు. సో నేనేమంటానంటే 20-30-40,000 రూపీస్ శాలరీస్ తీసుకునే స్థితిలో మీరు ఉంటే కనుక మీరు జాబ్ వదులుకునే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక స్కిల్ అప్డేట్ అవ్వండి, అప్గ్రేడ్ అవ్వండి. ఈరోజు స్కిల్స్ నేర్చుకోవడం అంటే చాలా ఈజీ. మంచి మెంటార్ని ఎదుర్కొంటే చాలు, ఆ మెంటారే మీకు ఒక స్కిల్ చెప్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా చేస్తాడు. కానీ మన వాళ్ళకి ఏంటంటే 21 daysలో ఇంగ్లీష్ నేర్చుకోండి ఇలాంటి పుస్తకాలు చదివి, అలా మనం ఎట్లాగైతే ఇంగ్లీష్ నేర్చుకోలేము, 21 daysలో హిందీ నేర్చుకోండి అనే పుస్తకాలు చదివి ఎట్లాగైతే మనం హిందీ నేర్చుకోలేము. జనాలకి ఏంటి 5 daysలో సీక్వెల్ నేర్చుకోండి, 1 hourలో .NET నేర్చుకోండి, లేకుంటే 5 daysలో మీరు జావా నేర్చుకోండి, ఇలా కాంటెంట్కి అలవాటు పడతా ఉన్నారు యూట్యూబ్లో. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఈ విధంగా ఎలాంటి రిజల్ట్స్ కూడా రావు. మీరు అన్నట్టు యూట్యూబ్లో ఒక సివిల్ ఇంజనీరింగ్ అయి ఒక 1 hour యూట్యూబ్ వీడియో చూసి కన్స్ట్రక్షన్ చేస్తా బ్రిడ్జ్లు కడతానంటే ఏమైపోతాయి, కూలిపోతాయి. అది కుదరదు. అలాగే ఒక డాక్టర్ మీరు అన్నట్టు అరగంట యూట్యూబ్ వీడియో చేసి నేను సర్జరీ చేస్తానంటే జనాలు చచ్చిపోతారు. సో అది కాదు. మీరు ఒక IT ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్ ట్రైనింగు, ప్రాపర్ మెంటారింగు, టైం పెట్టాలి. ఈ 21 days ఇంగ్లీష్లో, ఈ 21 days సంస్కృతి ఎట్లాగా నేర్చుకోలేము. కోర్సులు కూడా 5 daysలో 10 daysలో మినిమం 6 months to 9 months 1 year టైం మీరు ఇవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఏమంటారు, మా అబ్బాయికి టైం లేదండి, 5 years బ్యాంకింగ్ కోచింగ్ కోసం వెళ్ళాడండి, 3 years RRB ఎగ్జామ్స్ రాశాడండి, గ్రూప్స్ ఒక 5 ఏళ్ళు రాశాడండి, ఇప్పుడు 1 monthలో ఐటీలోకి జాబ్ రావాలండి అంటాడు. అంటే అంత టైం ఇచ్చిన మీరు దానికి ఎక్కడెందుకు టైం ఇవ్వట్లేదు? దానికంటే ఎక్కువ శాలరీస్ వస్తాయి, దానికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, దానికంటే తక్కువ ప్రిపరేషన్తో మీరు జాబ్ సంపాదించవచ్చు. కానీ జనాలకి ఏంటంటే 1 monthలో ఐటీలోకి రావాలని ఈ రాంగ్ కోరికలు, ఈ రాంగ్ ఇచ్చే సజెషన్స్ వల్ల చాలామంది నష్టపోతారు. సో ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ప్రాపర్గా ఆలోచించాలి. ప్రాపర్ మెంటార్ని పెట్టండి, ఎక్కువ టైం ఇవ్వండి, మినిమం 6 months 1 year టైం ఇవ్వండి. ఈజీ లో కోడింగ్, నో కోడింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. మాలాంటి నిష్ణాతులతో మాట్లాడి చివరికి ఒక నిర్ణయాన్ని తీసుకొని మీరు ముందుకు వెళితే 20, 30, 40 ఏళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా ఈరోజు ఐటీలోకి వెళ్ళొచ్చు. నా దగ్గర మొన్న 2004లో పాస్ అయ్యి BSc డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివి ఒక 15-20 ఏళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్గా ఉన్నారు. తను శాలరీ కూడా 6 లక్షలు 8 లక్షల శాలరీ కాకినాడ నుంచి. ఆయన మొన్న 22 lakhs జాబ్ కొట్టారు. ఆయనకి అడిగా, మీరు 44 years ఏజ్లో ఎలా కొట్టారంటే, సార్ ఏజ్ జస్ట్ నంబర్ సార్, అది లేదు, నా స్కిల్ వల్ల వాడు ఇచ్చాడండి అంటాడు. అంటే స్కిల్ ఒక్కటే ఇంపార్టెంట్ కదా. జనాలకి అది అర్థం అవటం లేదు. ఎంతసేపు నా దగ్గర సర్టిఫికేషన్లు ఉన్నాయి, నా దగ్గర MBA డిగ్రీ ఉంది, BCom డిగ్రీ ఉంది. ఇంకోటి ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళే ఐటీలోకి వస్తారని అనుకుంటారు. లేదు, ఐటీలోకి రావాలంటే కోడింగ్ చెయ్యాలి అని కూడా అనుకుంటారు. చాలామంది విద్యార్థులు నాకంటే, నేను MCA చదివానండి, కోడింగ్ రాదు కాబట్టే నేను అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని అంటాడు.
తర్వాత నా దగ్గర తెలిసి వచ్చి కోడింగ్ లేకుండా 10-12 ఏళ్ళు నాన్ ఐటీలో జాబ్ చేసుకొని 20 ఏళ్ళకి జాబ్ చేసుకున్న తర్వాత నా వీడియో చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి వచ్చి జాబులు సంపాదించిన స్టూడెంట్లు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడమే ప్రధానమైన కారణం సార్. అలానే చాలామంది స్టూడెంట్స్ ఈరోజు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబులు అనేది దొరకట్లేదు. వేరేస్ కంపెనీస్లో వచ్చేసి ఎలా ఉన్నాయనంటే వీఆర్ హైరింగ్ అని ఎవ్రీడే పెడుతుంటారు అనమాట. అంటే ఈ గ్యాప్ అనేది అసలు నిజంగా ఎక్కడ ఉందని అంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఏమో పాస్డ్ అవుట్ అయ్యి సర్టిఫికెట్లు పట్టుకొని బయటకు వస్తున్నారు, అక్కడనేమో జాబులు అంటున్నానని జాబులు అనేది వీళ్ళకి వస్తలేవు. గ్యాప్ ఎక్కడుంది? నా దగ్గర రీసెంట్లీ ఒక పేరెంట్ ఫోన్ చేశారు. మా అబ్బాయి ఏఐ చదువుకున్నాడు సార్, అతను బీటెక్ చదువుకున్నాడు, తర్వాత కోర్సులు కూడా చాలా చేశాడు, మా అబ్బాయి బీటెక్ అయింది, మీకు CV పంపిస్తాను, ఒక జాబ్ చూడండి అన్నాడు. సో వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా అబ్బాయి బీటెక్ కానీ BSc కానీ బీకామ్ అవ్వగానే వాడి చేతిలో సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్తో వాడి స్కిల్స్ కూడా బాగా ఉంటాయి, సో స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా జాబ్ వస్తుంది అని అనుకుంటారు. ఆ అబ్బాయికి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1 to 2 అని ఇచ్చి నీకు తెలిసిన ప్రోగ్రామింగ్ పైథాన్ కానీ జావా కానీ SQL కానీ ఏదైతే తెలుసో దాంట్లో ఉపయోగించి డూప్లికేట్ తీసి ఆ ప్రోగ్రామ్ నాకు చెప్పు అన్నాను ఫోన్లోని. అబ్బాయి చెప్పలేకపోయాడు. వాడు అంటాడు సార్ నేను ఏ కోర్స్ చేశాను, LLMలో పనిచేస్తా ఉన్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? బేసిక్స్ కూడా రాని స్థితిలో మన బీటెక్స్ అవుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మనం ఎక్కడ జాబ్స్ ఇప్పిస్తాం ఈ రోజుల్లో? అది కూడా ఒక 10-20 years బ్యాక్ అయితే స్టోరీ వేరుగా ఉంటుంది, కానీ ఈ రోజుల్లో మీరు ఓన్లీ బీటెక్ చేసో ఓన్లీ బీకామ్ చేసి MBA చేసి ఎలాంటి లాజికల్ థింకింగ్ లేకుండా ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి డెవలప్ అవ్వట్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి కోర్సులను ఒక 20 ఏళ్ళ క్రితం చేసినవి. చాలామంది అంటున్నట్టు ఈరోజు కూడా ల్యాప్టాప్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు, పేపర్ పెన్ మీద ప్రాక్టీస్ చేస్తారు. ల్యాబ్స్ అన్నీ కూడా అట్లాగా మార్కులు వేసి పంపిస్తూ ఉంటే వాళ్ళు ఎట్లాగా బయటకు వచ్చి రియల్ టైం సొల్యూషన్స్ కానీ రియల్ టైం యాక్టివిటీస్ని కానీ రియల్ టైం ప్రాజెక్ట్ని కానీ చేయగలుగుతారు? వారు చేయలేరు. పేరెంట్స్కి ఏం తెలియాలి అంటే మా అబ్బాయి బీటెక్ అయినా వాడికి స్కిల్స్ లేవు. మా ఓన్ అబ్బాయి ఉన్నాడు, అతను కూడా మహేంద్రలో ఏఈ మీద చేస్తూ ఉంటాడు, మంచి యూనివర్సిటీ. అబ్బాయికి నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే అతనికి కూడా తెలియదు. అంటే అర్థం ఏంటి? Tier 1 కాలేజీలో మా అబ్బాయిలకి సరిగ్గా తెలియకపోతే మరి Tier 2, Tier 3, Tier 4 కాలేజీల సంగతి ఎట్లా ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సింపుల్గా ఒక డిగ్రీ దొరికిన తర్వాత వాళ్ళు దాంతోనే జాబ్స్ సంపాదిస్తారే అని మీరు అనుకున్నా వాళ్ళు అనుకున్నా ఇది టైం వేస్టింగ్ అవుతుంది. చాలామంది CVలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, దాన్ని పక్కన పెట్టి మంచి మంచి కోర్సులు నేర్చుకోండి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, కోర్స్ అంటే వెళ్ళి ఒక 10 questions మగ్గప్ చేసి బయటకు వస్తారు. అది స్కిల్ రూపంలో మారదు. స్కిల్ అంటే అర్థం ఏంటి? మీరు కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత మీకు మీరుగా వర్క్ చేసుకోగలిగే క్యాపబిలిటీ నాలెడ్జ్ మీకు రావాలి. అలాంటి ఫ్యాకల్టీ దగ్గర మీరు చేరాలి. లేదనుకోండి, ఇప్పుడు ఏం కోర్స్ చేయాలంటే మీరు జావా అంటారు, అతను SAP అంటాడు, ఇతను .NET అంటాడు, ఇతను ఇది అంటాడు, అతను అది అంటాడు. ఏది నేర్చుకోవాలి? అలా అడగకూడదు. మనం ఎలా అడగాలంటే మా అబ్బాయికి ఐటీలో జాబ్ కావాలి, ఒక మంచి మెంటార్ని చెప్పండి, అక్కడ మా అబ్బాయిని ఇంటర్న్షిప్ చేయిస్తాను. ఆ మెంటారింగ్ వలన అతనికి ప్రాపర్గా జాబ్స్ వస్తుంది. కానీ వాడేదో అమీర్పేటలో పడి హైదరాబాద్లో పడి కోర్సులు నేర్చుకుంటాం అంటే పెద్ద లిస్ట్ వస్తుంది తప్పించి ఏమీ మనకు రాదు. అండ్ అలానే ఇప్పుడు స్టూడెంట్స్ కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, కొన్ని సినిమాలు చూసో ఇంకా కొన్ని ఇట్లాంటి పాడ్కాస్ట్లు చూసో బిజినెస్ ఓనర్ని ఇంటర్వ్యూలు చూసి అనిపిస్తుంది అనమాట, నీకు ఏదైతే నచ్చుతుందో అదే నువ్వు చెయ్యి అంటే వాడికి ఏదో నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఇది నచ్చితేనే నాకు దీంట్లో ఇక చేసుకుంటూ పోతే డబ్బు వస్తుంది అనుకుంటారు, కానీ రియాలిటీలో అది రాదు. ఓకే, కానీ మార్కెట్లో వాల్యూతో కూడుకున్న డబ్బు వచ్చేతో కూడుకున్న జాబులు అట్లాంటివి వేరు ఉంటాయి మళ్ళీ. సో మీరు చెప్పండి, అంటే ఏదైతే నచ్చుతుందో అదే చేయాలా, లేకపోతే మార్కెట్లో ఏదైతే నీడ్ ఉందో ఏదైతే డబ్బులు పే చేయడానికి రెడీగా ఉన్నారో అది చేయాలా? చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ నాకు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు ఈ 9 to 5 జాబ్స్ కానీ ఇలాంటి ఎంప్లాయ్మెంట్స్ కానీ లేదు, నాదో బ్రహ్మాండమైన ఐడియా ఉంది, అది నేను మీకు కూడా చెప్పలేను, అలాంటి ఐడియాతో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే కోట్లు సంపాదిస్తా అంటాడు. అంటే వీళ్ళు ఎంతసేపు దేంట్లో ఉంటారంటే కోట్లు సంపాదించాలి, బ్రహ్మాండమైన ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. ఐడియాస్ కోట్లు సంపాదించి సరిపోదు కదా, ప్రాపర్ స్ట్రాటజీస్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు. వీళ్ళు ఏమో అనుకుంటుంటారంటే 20-21 ఆ ఏజ్లో ఈ ఐడియాస్తోని స్ట్రాటజీస్తోని మీరు అన్నట్టు పోడ్కాస్ట్లు చూసి మనం బిజినెస్ చేసేయచ్చు అనుకుంటారు. అవన్నీ వర్కౌట్ అవ్వవు. కంపల్సరీగా మీరు దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద దీని మీద సంపాదించి బయటకు వచ్చి ప్రాపర్ మెంటార్స్ దగ్గర చేరండి. ప్రాపర్ మెంటార్స్ దగ్గర చేస్తే మీరే స్లోగా ఏమవుతారంటే ఒక రాయి రాను రాను శిల్పంగా మారినట్టు మీరు కూడా అట్లా మారుతారు.
నా దగ్గర నేను ప్రపంచం చూస్తూ ఉంటా కదా, మీరు చూస్తూ ఉన్నట్టే ఈ తెలివైన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, లేకుండా 90% వచ్చిన వాళ్ళు, టైర్ 1 కాలేజీలు, వీళ్ళందరికీ జాబులు రావు. మొండోళ్ళకి జాబులు వస్తాయి. మొండి, జగమొండి. వాడికి అడిగితే ఏం చేశారంటే బీకామ్ తెలుగు మీడియం సార్, కానీ ఐటీలోకి వెళ్ళాలి సార్, BA సరిగ్గా చేయలేదు సార్, BA నా క్వాలిఫికేషన్ సార్, కానీ ఐటీలోకి వెళ్ళాలి. ఈ మొండి ఘటాలంతా కూడా రెసిషన్లో కూడా జాబులు కొడతారు. ఎందుకంటే వీళ్ళకి ఎవరు ఆపలేరు, నేను చేస్తాను అంటాడు అంతే. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇది చేస్తే బాగుంటుందా, రెసిషన్ అట్ట కదా, మా అన్నయ్య అమెరికా నుండి చెప్పాడు వద్దని చెప్తా ఉన్నాడు, మా పెదనాన్న మొన్నే అన్నాడు వాళ్ళ అన్నయ్యకి తీసేశారని. సో ఇలా అనుకొని అలా ఆలోచించడంలో అలా జీవితం పోతుంది. అంతే, మీరు అన్నట్టు ఆలోచనలో జీవితం పోతుంది. కాబట్టి మొండి ఘటాలకే ప్రపంచం అంతా తివాచేలేస్తుంది. మొండి గట్టాలు దూకేస్తారు. ఎగ్జాంపుల్ మీరే మీ లైఫ్లో నేను చూసుకుంటే మీకు ఎక్కడ క్వాలిఫికేషన్ కానీ ఎక్కడ మెంటారింగ్ కానీ ఏదీ లేదు. బట్ ఒక మొండి ఘటనలా తయారైన మీరు ఈరోజు సింహంలాగా ముందుకు వచ్చారంటే డెఫినెట్లీ ఆ గోల్ అచీవ్ చేసే క్యాపబిలిటీ ఉన్నోళ్ళు, క్వాలిఫికేషన్తో మీకు పని లేదు, ఏజ్తో మీకు పని లేదు అని అనుకుంటే ఈరోజు మీరు ఐటీ ఇండస్ట్రీలోకి బ్రహ్మాండంగా రావచ్చు. నేను ఇంకో మాట ఏమంటాను సార్ అంటే, ఏ జాబు మీకు రాకపోతే ఐటీలో కంపల్సరీగా జాబ్ వస్తుంది. RRB ఎగ్జామ్స్ మనం పాస్ కాలేం, గ్రూప్స్ మనం రాయలేం, IIT కోచింగ్లు మనం వెళ్ళలేం, కలెక్టర్లు కాలేం, తర్వాత డిఫెన్స్లోకి వెళ్ళి రన్నింగ్లు చేయలేం, లాంగ్ జంపులు చేయలేం, హై జంపులు చేయలేం. ఒక 2 ఇంటర్వ్యూస్ కనుక మీరు పాస్ అయితే ఐటీలో ₹1,00,000 జాబ్ వస్తుంది. ఎంత ఈజీ మీకు ఎక్కడ దొరుకుతుంది సార్? జనాలు ఏమంటారంటే ప్రోగ్రామింగ్ రాయాలి అంటారు, అందులో ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు లేవు. సో మనకు ChatGPT నుంచి ప్రోగ్రామ్స్ రాస్తా ఉన్నా ఆ ప్రోగ్రామ్స్ వదిలి మీకు ఇంకా చాలా ఉంది. ChatGPT పని చేయాలంటే చాలా డేటా మీరు అందించాలి. ఆ డేటా ఇంజనీరింగ్ కానీ అలాంటి కోర్సులు మీరు నేర్చుకుంటే, కొంచెం కోడింగ్ కనుక నేర్చుకుంటే, డేటా అనలిటిక్స్కి అయితే అసలు కోడింగ్ కూడా అక్కర్లేదు, డేటా మీద చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు ఈజీగా 3 to 6 monthsలో మీరు ఐటీలోకి వెళ్ళగలగచ్చు. అయితే ఇప్పుడు మీరు 1 lakh జాబ్ ఈజీగా రావచ్చు అని అన్నారు కదా, దానికి ఒక చిన్న టిప్స్ చెప్పండి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఆర్ డిగ్రీ పర్సూయింగ్ వాళ్ళు, ఆర్ ఇంజనీరింగ్ పర్సూ వాళ్ళు, ఆర్ అయిపోయిన వాళ్ళు ఇమీడియట్గా వెతుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఎట్లా ఆ 1 lakh జాబ్ వస్తుంది స్టెప్స్? ఇప్పుడు మీరు ఒక బీకామ్ అయిపోయారు. సో బీకామ్ అయిపోయిన MBA అయిపోయిన వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఏదో టెక్స్టైల్ షాపులోనో లేకుంటే రిలయన్స్ మార్ట్లోనో దూరి పొద్దున్నుంచి సాయంకాలం నిలబడి 20,000 రూపీస్ కోసం ఎనర్జీని అంతా వదలగొట్టేస్తారు. అంటే అర్థం ఏంటి, ఆ టైం ఎంత మంచి టైం మీకు, ఆ టైం ఒక 1 year పక్కన పెట్టి బీకామ్ కానీ MBA కానీ అయిన వాళ్ళు మనలాంటి దగ్గర నేర్చుకుంటే, మనం ఏమంటాం, మీరు ఒక 1000 miles పరిగెట్టాలనుకోండి, బేబీ స్టెప్స్ ఇంపార్టెంట్. మనం గబగబా పరిగెత్తే కలిసిపోతాం. మీరు మా దగ్గరికి వస్తే బేసిక్ కోర్సెస్ అన్నీ కొన్ని నేర్పిస్తాం వాళ్ళకి. అదొక 2-3 months ఉంటుంది. డైలీ 1 hour కోచింగ్ ఉంటుంది వాళ్ళకి. డేటా అనలిటిక్స్ అని, డేటా ఇంజనీరింగ్ అని, చాలా బేసిక్. ఎనీబడీ కెన్ లెర్న్. 10th class పీపుల్ కూడా కెన్ అండర్స్టాండ్. ఇది మనకు ఆన్లైన్లో మనం ఇస్తా ఉన్నాం. వాళ్ళ ఇంట్లో కూర్చొనే వాళ్ళు నేర్చుకోవచ్చు. నేను ఆఫ్లైన్ కూడా వద్దంట. ఎందుకంటే వీళ్ళు అమీర్పేటకు వస్తారు. అమీర్పేటకు వచ్చి ఏం చేస్తారు, ₹10,000 హాస్టల్ ఫీజు కడతారు, కట్టి ₹1,000 కోర్స్ ఫీజు కడతారు. ఈ కోర్సులో 1000 మంది కూర్చుంటారు. ఫ్యాకల్టీ ఏం చెప్తారు 1000 మందికి? సో 10 నెలలుండి ₹1,00,000 హాస్టల్ ఫీజు కట్టి, ₹1,000 ఈయన కోర్సు ఫీజు కట్టి వీడు ఊరికి వెళ్తాడు, అమ్మా నేను నేర్చుకున్నాను అంటాడు. ఎందుకది? మంచి ఫ్యాకల్టీని ఎదుక్కోండి, ఇంట్లో ఉండండి, అమ్మిచ్చిన భోజనం చేస్తూ ఆన్లైన్లో బాగా నేర్చుకోండి. సో డేటా అనలిటిక్స్ లాంటి కోర్సు ఒక 2-3 months టైం పెడితే మంచి మెంటర్స్, ఏదో చేసామంటే కుదరదు. సో మంచి మెంటర్ చేసుకుంటే ఫస్ట్ ఒక 2-3 months బేసిక్స్, మీ కంప్యూటర్స్ మీద టచ్ ఉండదు కాబట్టి ఫస్ట్ బేసిక్స్ నేర్పిస్తాం మనం, సీక్వెల్ అని అదని. తర్వాత కొంచెం లైట్గా ప్రోగ్రామింగ్, వెరీ లైట్ ప్రోగ్రామింగ్, అది 10th classలో కూడా చేస్తారు. తర్వాత పవర్ BI అని ఇంకోటి నేర్పిస్తే వాళ్ళకు ఒక 3 to 6 months టైంలో మొత్తం అవగాహన తెప్పిస్తాం. ఈ డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ. దాని తర్వాత ఏం చేస్తామంటే ప్రాజెక్టులు ఇప్పిస్తాం. ప్రాజెక్టులు ఇప్పించిన తర్వాత ఏమవుతుంది, వాడు రియల్ టైమ్ ఎక్స్పోజర్ అడిగి వస్తుంది. ఓకే, ఈ విధంగా కంపెనీలో చేస్తారు, ఓహో ఈ విధంగా ప్రాబ్లం వస్తే ఈ విధంగా సాల్వ్ చేయాలి, ఓహో ఈ సిచ్యువేషన్లో ఉంటే మేనేజర్కి ఎట్లా మనం రాయాలి. ఈ విధంగా మనం ప్రాజెక్టుల మీద వాళ్ళకి చేయించి, దాంతో ఆ ప్రాజెక్టులతోనే మనం CV చేసేసి వాళ్ళని ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. ఆ విధంగా రీసెంట్లీ 1 week బ్యాక్ మోహిత్ అనే అబ్బాయి చండీగఢ్ నుంచి వచ్చారు, 2019 బీకామ్ అబ్బాయి.
అతను ఒక 70,000 రూపీస్ పూణేలో ఒక ఇన్స్టిట్యూట్లో కట్టి అక్కడ సరిగ్గా చెప్పక డేటా అనలిటిక్స్ కోర్సు నేర్చుకున్నాడు ఆయన. సరిగ్గా చెప్పక మళ్ళీ మన దగ్గర రీజాన్ అయితే లాస్ట్ సెప్టెంబర్లో ఎప్పుడో మన దగ్గరకు వచ్చాడు. మొన్ననే నాకు మెయిల్ పెట్టాడు, సార్ ఐ హ్యావ్ ఆస్డ్ ఫర్ 12 lakhs ప్యాకేజ్. హెచ్ఆర్ రెసిషన్ టైంలో కూడా నాకు 14 lakhs ఇచ్చారు, మీడియాలో జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోచింగ్ అని పెట్టాడు. అంటే అర్థం ఏంటి, వీళ్ళందరికీ బీకామ్ బీఎస్సీ ఉన్నా వాళ్ళకి ఏం కావాలంటే ప్రాపర్ మెంటారింగ్ కావాలి. చాలామంది డబ్బులు గట్టిగా కడతారు, బట్ ప్రాపర్ టీచర్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి బీకామ్ చేసిన అబ్బాయిలు, బీబీఏ చేసిన అబ్బాయిలు, బీటెక్ అబ్బాయిలు వీళ్ళందరూ కూడా నా దగ్గర ఒక శివ అనే అబ్బాయి బీటెక్ చేసి ర్యాపిడోలో 30 రూపీస్ 40 రూపీస్కి ఈ ర్యాపిడోలో పనిచేస్తూ ఉంటాడు. ఎంత కష్టంగా ఉంటుంది, ఇంట్లో పేదరికం, బీటెక్ కష్టపడి చదివించారు, జాబ్స్ లేవు. ఎవరిని మనం నిందించాలి? అబ్బాయిని నిందించాలా, బీటెక్ కాలేజ్ నిందించాలా, మనమే నిందించుకోవాలా? వాటి స్కిల్స్ ఎవరు డెవలప్ చేయలేదు. మన దగ్గరికి వచ్చి ఈ కోర్సు నేర్చుకుంటే మొన్న 9 lakhs శాలరీ ప్యాకేజ్ జాబ్ సంపాదించాడు. అంటే అర్థం ఏంటి, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా నీలో ఉన్న బ్రెయిన్ చాలా తెలివైంది. బట్ దానికి ప్రాపర్ కోచింగ్ మనం ఇస్తూ ఉన్నామా లేదా? లేకుంటే జాబులు లేవంట, కంపెనీస్ జాబులు తీసేస్తూ ఉన్నాయంట, రెసిషన్ నడుస్తూ ఉందంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ తీసేస్తూ ఉందంట, ఇలాంటి మాటలు మనం వినుకుంటూ మనం అప్స్కిల్ అవ్వట్లేదు. మీరు అప్స్కిల్ అవ్వట్లేదు అనుకోండి, ఏమవుతూ ఉంటారు, మీరే లేకుండా పోతారు. ఒక ఆయన అన్నాడు, మన హోటల్లో సేల్స్ సరిగ్గా జరగట్లేదు అంటే అర్థం జనాలంతా తిండి మానేశారని కాదు, పక్కన హోటల్లో తింటా ఉన్నారని అర్థం. సో జనాలు ఏంటంటే మనకు జాబులు లేవంటే ప్రపంచం అంతా జాబులు లేవని అర్థం కాదు. అంటే అర్థం ఏంటి, జాబులు వేరొక దగ్గర ఉన్నాయి, నువ్వు దానికి అప్గ్రేడ్ అవ్వలేదని అర్థం. సో ఈ విధంగా మనకు అర్థం అయితే మనమే అప్స్కిల్ అవుతాం, రీస్కిల్ అవుతాం. రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్కి మీకు టైం కావాలి, కొంచెం డబ్బులు కావాలి. ఆ రెండు కనుక మీకు చూసుకొని మంచి మెంటార్ని తీసుకొని మీరు ఈజీగా అవ్వచ్చు, ఈజీగా ముందుకెళ్ళవచ్చు. ఈ మధ్యకాలంలో జెన్జీ ఆల్ఫా మైండ్ సెట్లు అన్నీ చాలా వేరే ఉన్నాయి. ప్రాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఎట్లున్నారంటే, అంటే అందరు కాదు, కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ అవుతున్నప్పుడు వానికి అట్లాంటిది ఏదో సోర్స్ ఉంటుంది, మనకు టెన్షన్ లేదు రాబాయ్ అని చెప్పి వాడు లైట్ తీసుకొని దాని తర్వాత నాకు ఎట్లయినా సర్టిఫికేట్ వచ్చేస్తే వానికి ధీమా. సరే, ఇంకా కొంతమంది ఎట్లుంటారనంటే సర్టిఫికేట్ ఏదో రకంగా సంపాదించుకొని దాని తర్వాత మళ్ళా జాబు నాకు ఎట్లయినా వచ్చేస్తుంది అని బ్యాక్ డోర్లో అనేది అదొక ధీమా. ఓకే, బ్యాక్ డోర్లో జాబ్ వచ్చేసిన తర్వాత కూడా వచ్చేస్తుంది వానికి, వాడిగా పనిచేయడు. ఎందుకనంటే వానికి అట్లాంటి రిలేటివో లేదంటే అలాంటి ఒక అన్ననో తమ్ముడో ఫ్రెండో ఎవడో దొరుకుతాడు, నువ్వు ఆఫీస్ కూడా రానసలేదు రాబాయ్, నేనే నీ చేసేస్తా, దాని తర్వాత బయోమెట్రిక్, దాని తర్వాత నేను చూసుకుంటా అటెండెన్స్ నీది, అండ్ ప్రాజెక్ట్ కూడా నేనే చేసేస్తా అని చెప్పేసి. సో ఇట్లాంటి వాళ్ళు ఇక సొసైటీలో ఎట్లా బతుకుతారు, అసలు ఇలా ఫ్యూచర్ ఏమవుతుంది నెక్స్ట్, అండ్ ఇట్లాంటి థింకింగ్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇలాంటి థింకింగ్ కొద్ది రోజులు జరిగింది. సో కోవిడ్ ముందుకంతా కూడా చాలామంది ఎట్లాగ వెళ్ళి సర్వైవ్ అయ్యారు, ఇక్కడ అయ్యారు, అమెరికాలో కూడా అయ్యారు. ఇప్పుడు నీ జాబ్ నేను చేస్తాను, ప్రాక్సీ చేస్తే నీకు జాబ్ వస్తుంది, నేను జాబ్ సపోర్ట్ ఇస్తే నువ్వు జాబ్ చేసుకోగలుగుతావు, నువ్వు సబ్జెక్టు లేకపోయినా కూడా 3 lakhs కడితే నేను జాబ్స్ ఇస్తాను అనే డైలమాలో వెళ్ళోళ్ళంతా చాలామంది బయటకు వచ్చేసారు. వాళ్ళందరికీ అర్థమైపోయింది, వాళ్ళంతా నా దగ్గర జాయిన్ అవుతారు. ఒక అబ్బాయి అంటాడు, మా ఓన్ బావగారే నాకు 2 సార్లు కొట్టించారండి, 2 సార్లు లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను, నాకు మా మేనేజర్ అడుగుతాడు లోపలికి తీసుకెళ్ళి, లాస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేసావు అబ్బాయి అని అడుగుతాడు. నేను ఏం చెప్పాలి, ఏం చెప్పలే. ఒక ప్రిన్సిపాల్ ఒకరోజు ఏమంటాడంటే, ఇద్దరు విద్యార్థులు ఎగ్జామ్ లేటుగా వస్తారు. అయితే ప్రిన్సిపాల్స్కి అర్థమవుతుంది ఈ అబ్బాయిలు ఏదో అబద్ధం ఆడుతూ ఉన్నారు అని అర్థమైపోతుంది. అడుగుతాడు, ఏరా అబ్బాయిలు మీరు లేటుగా వచ్చారంటే, సరే మేము వస్తూ ఉంటే బైక్ పంచర్ అయింది అంటారు. అనగానే ప్రిన్సిపాల్కి అర్థమవుతుంది, ఎక్కడో చిల్లర వేషాలు వేసుకొని లేటుగా వచ్చారు, సరే మీకు ఎగ్జామ్ రాపిస్తాను, కానీ ఒక చిన్న టెస్ట్ పెడతాను అంటారు. వీళ్ళు రియల్ టైమా కాదని తెలిసిపోవడానికి. ఒక అబ్బాయిని ఒక రూమ్లో పెడతారు, వేరే అబ్బాయి వేరే రూమ్లో పెట్టి క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, ఏ టైర్ పంచర్ అయిందని అడుగుతాడు ఆయన. వీళ్ళు రియల్ టైం అయితే ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్తారు, రియల్గా జరుగుంటే. రియల్ టైం ఉండదు కాబట్టి ఒకటి వెనక టైర్ అయినా ఒకటి ముందు టైర్ అని, ఒకటి కరెక్ట్గా చెప్పిన ఎక్కడ అయిందంటే బాలానగర్లోని ఒకటి అమీర్పేటలోని. సో ఎక్కడో రియల్ టైం కావాలని దొరికేస్తాడు. సో మనకు రియల్ టైం సబ్జెక్ట్ లేకపోతే మనకి మేనేజర్స్ వితిన్ 5 minutes 10 minutes మీకు క్యాచ్ చేసుకోగలుగుతారు. మేనేజర్ కనుక పక్కన కూర్చుంటే వీటి నీరు కారదు, చేయరా ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలంటే వీడు చేయలేడు. అలాగే చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ నాకు ఫుల్ టైం మెంటారింగ్ కావాలి, ఫుల్ టైం సపోర్ట్ కావాలి, నా ₹1,00,000 ఇస్తాను నాకు చేయండి అంటే, ఆ ₹1,00,000 ముందేదో నువ్వు పెట్టుకుని కోర్సు నేర్చుకుంటే ఈ బాధలో ఉండవుగా.
నువ్వు 3 లక్షలు కట్టి వాడు మాటల పని అక్కడికి వెళ్ళి జాబ్ వాడు అంటాడు సార్ ఇంకో జాబ్ ఇంకో 1 వీక్ ఉంటుంది మా మేనేజర్ తెలిసిపోయింది అంటాడు. ఇవన్నీ అవవు సార్. ఇవన్నీ కోవిడ్ ముందు జరిగాయి, ఇప్పుడైతే జరగటం లేదు. ఈరోజు మీ స్కిల్స్ ఉంటేనే మీరు వెళ్ళండి. స్కిల్ కూడా మీకు 1 వీక్లో కానీ 10 డేస్లో కానీ రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇనఫ్ టైం ఇవ్వాలి. నేను స్టార్టింగ్ ఇయర్ 2000లో నేను ఐటీలోకి వెళ్ళినప్పుడు నేను నాన్ ఐటీ నుంచి వెళ్ళాను. అప్పుడు నాకే 2 ఇయర్స్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. మా ఇంటోళ్ళంతా అంటా ఉంటారు నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఉండలేవు, నువ్వు తెలుగు మీడియము, నీ వల్ల కాదు. బట్టి ఒక గోలు తర్వాత మనం అందులో వెళ్ళాలని ఒక తృష్ణ కోరిక ఉంటే మనం ఈజీగా 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్లో కూడా వెళ్తాం. అంత టైం మీరు ఇవ్వాలి. ఈరోజు రెసిషన్ మీకు ఆపట్లేదు, మీ యొక్క ఈ అతి తెలివి లేకుంటే ఎక్కువగా పనికిరాని ఈ చెప్తా ఉంటారు జనాలు. సో మా అబ్బాయి బాగా తెలివైనడు అండి, 90% వచ్చాయండి, ఎంఎస్ చేసాడంటే అవన్నీ ఉపయోగం. మీ అబ్బాయి వెనకాల మంచి రాఘవేంద్రరావు రాజమౌళి ఉన్నాడా అది చెప్పండి. చిరంజీవి కంటే డ్యాన్స్ చేసిన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉంటారు. బట్ వాళ్ళ వెనకాలకి రాఘవేంద్రరావు కానీ లేకుంటే రాజమౌళిలు ఉంటారుగా, వాళ్ళు ఎందుకే స్టార్స్ అవరు అంటే మన తెలివితేటలు ఒక్కటే సరిపోవు. మనకి లైఫ్ని ఒక స్టేజ్ నుండి వేరే స్టేజ్లోకి తీసుకెళ్ళగే కోచెస్ మనకు దగ్గర ఉండాలి, మన వెనకాల ఉండాలి. పేరెంట్స్ అది గ్రహించాలి. బీటెక్లు అవ్వగానే జాబులు రావాలంటే 100% రావు. నార్మల్ టీచర్ గాను లేక నార్మల్ ఏదో సంపాదించుకుంటాడు తప్పించి బాగా చదువునోడు కూడా అవకాశాలు తగ్గిపోతాయి. బికాజ్ మెంటారింగ్ లేక, కోచ్ లేక. అయితే నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇది ఉందే ఒక మిత్, అపోహ. ఇప్పుడు ఇది అపోహనా కాదని మీరు చెప్పండి. ఎవరైతే మంచి చదువుకొని కాలేజీలలో టాపర్స్ అవుతారో వాళ్ళకే ఐటీ ఇండస్ట్రీలో ఒక మంచి శాలరీస్, మంచి ప్యాకేజెస్ వస్తాయని మార్కెట్లో అనేది ఉంది. ఒక మిత్త అపోహన, అది మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఈరోజు మనం 90% వచ్చి 100 మెడల్స్ వచ్చిన మన అమ్మాయి ఒక కంపెనీలో సెలెక్ట్ అవ్వలేక బాధపడి లింక్డ్ఇన్లో దీంట్లో పోస్ట్ పెట్టింది. అంటే ఈజీగా 96%, 100% ఎంసెట్లో ర్యాంక్స్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు టాప్ పొజిషన్లో లేరు. సత్యనాథలో ఏ ఐటీ కొట్టలేదు, మీరు నేను ఐఐటీలు ఎంఐటీలు చదువుకోలేదు. ప్రపంచమంతా ఐఐటీలు ఎంఐటీలతోనే అవ్వట్లేదు. ఈవెన్ ఐఐటీల్లో కూడా 4 lakhsకి 5 lakhsకి జాబులు కొట్టిన పిల్లకాయలు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఐఐటీస్ ఒక్కటే బ్రాండింగ్ కాదు, బిట్స్ పిల్ అని ఒక్కటే బ్రాండింగ్ కాదు, తెలివితేటలు ఒక్కటే బ్రాండింగ్ కాదు. తెలివితేటల కంటే కూడా మనం మాట్లాడుకున్నట్టు ప్రాపర్ పేరెంటింగ్ కానీ, ప్రాపర్ మెంటారింగ్ కానీ, ప్రాపర్ కోచింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ బాగా జరగాలి. మనకి మోడీ గారు కూడా ఏమంటారంటే స్కిల్ డెవలప్మెంట్ చేయండి అంటారు పిల్లకాయలకి. సర్టిఫికేట్లు మన దగ్గర ఎనఫ్ ఉన్నాయి. సో తెలివైన వాళ్ళకి జాబ్స్ వస్తే ఈరోజు ప్రపంచం అంతా వేరే వాళ్ళ చేతుల్లో వెళ్తూ ఉంది, స్కిల్స్ నేర్చుకునే చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అదొక పెద్ద మిత్. మీ అబ్బాయి 10 సార్లు ఫెయిల్ అయినా కూడా, సింపుల్ బీకామ్ చదువుకున్నా కూడా, నేనొక ఇది చెప్తాను. నా దగ్గర 2010లో పవన్ అని ఒక అబ్బాయి ఇచ్చాడు కడప నుంచి. 2009లో రెసిషన్ నడుస్తుంది, మీకు తెలుసు. 2010లో నా జాబ్ పోయింది, నాకు రెసిషన్లో నన్ను తీసేశారు. నేను ఇంట్లో కూర్చొని ఏవో కోర్సులు నేను నేర్చుకుంటా ఉన్నాను. ఆ అబ్బాయి ఇచ్చి సీరియస్గా నేను టెస్టింగ్ నేర్చుకున్నాను సార్, నాకు ఐటీలో జాబ్ కావాలి అంటే, లేవురా నాన్న నా జాబే పోయింది, నీకు ఎట్లా అని చెప్తానంటే, లేదు సార్ నేను ఇంకో కోర్సు మీద నేర్చుకుంటా కావాల్స్తే, మీరు ఏదో ఎంఎస్ బిఐ సీక్వల్ నేర్పిస్తూ ఉన్నారట కదా, నేను నేర్చుకుంటా అన్నాడు. నేను చెప్పాను నా జాబే పోయింది, నేను నీకు మోటివేషన్ చేయలేను, బీటెక్లు జాబులే పోతా ఉన్నాయి, నువ్వు బీకామ్ తెలుగు మీడియం అంటా ఉన్నావు అంటే. అబ్బాయి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. సార్ ఏం పర్లేదు, ఒక 10,000 రూపాయలు ఫీజు మీకు ఇస్తాను, అది పోయినా నాకు ఓకే. డైలీ 2 గంటలు కష్టపడతాను ఒక 3 months, అది కూడా ఓకే. నాకు జాబ్ రాలేదనుకోండి, 10,000 రూపీస్ పోయింది, ఓకే. 3 hours డైలీ 2 hours 3 hours కష్టపడుతుంది 3 months, అది కూడా ఓకే. వచ్చిందనుకోండి నా లక్కీ అన్నాడు. అంటే ఎంత మోటివేషన్తో ఉన్నాడు చూడండి. అబ్బాయికి 2011లో 25,000 రూపాయలు జాబ్ వచ్చింది. అమీర్పేటలోనే 3,000 రూపాయలు సంపాదించుకున్న అబ్బాయి 25,000 వచ్చేసరికి నైట్ షిఫ్ట్ వలన వాడేమన్నాడంటే, సార్ నేను చేయలేని జాబు ఒక 25,000 రూపీస్కి చేశాను, బట్ నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పి దాన్ని మానేసి నైట్ షిఫ్ట్ వలన కొత్త జాబ్లోకి షిఫ్ట్ అయితే ఈరోజు అబ్బాయి సీమెన్స్ కంపెనీలో అమెరికాలో 2 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు ప్రయాణం. అంటే రెసిషన్ అతను ఆపలేదు, బీకామ్ అతను ఆపలేదు, నేను ఆపినా కూడా అతను ఆగలేదు. అంటే అర్థం ఏంటి? ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రపంచాన్ని తెలివితేటలు అక్కర్లేదు, మీకున్న మొండి పట్టుదల, డెసిషన్స్, వెళ్ళాలనే నమ్మకం మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్తుంది. నాకు
ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది. ఒక బాటసారి ఒక లాంతర పట్టుకొని అడవి నుంచి వెళ్తూ ఉంటాడంట. అడవి ఒక 30-40 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రి ఏడైపోతుంది, ఒక లాంతర్. అరే ముసలోడా, ఈ ఎంత చీకట్లో ఒక చిన్న లాంతర పట్టుకొని నువ్వు ఒక 30-40 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అడవిని దాటాలనుకుంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందని అడుగుతారు. అప్పుడేనా అంటాడు, ఈ లాంతరు ఎక్కడి నుంచి అంతవరకు చూపిస్తుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అది చూపిస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తే అది చూపిస్తుంది, అలాగా నేను అడవిని దాటేయగలుగుతాను అంటాడు. అంటే ఇది వాడిలో కోరికని, అడవిని దాటాలనే ప్రయత్నాన్ని ముందుకు చూపిస్తుంది. జనాలు ఇలాంటి థింకింగ్ లేక భయపడుతూ, మా అన్న ఇలా అన్నాడు, మా అమ్మ అలా అంది, నాకు ఈ స్కిల్స్ లేవు, నేను తెలుగు మీడియము, నా ఏజ్ 39, మా అమ్మ నాకు హైదరాబాద్ వెళ్ళొద్దు అన్నది, ఇవన్నీ అనుకొని అసలు బయటకు రావడానికే భయపడతారు. సో ఈరోజు మనల్ని ఆపేది మన యొక్క భయం 100%. చాలా పిల్లకాయలు ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది. నైస్. అండ్ అలానే ఇప్పుడు 32-35 ఆర్ 35 to 40 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఈ ఏజ్లో వేరే జాబ్కి చేంజ్ చేయడానికి ఇష్టపడరు, ఆర్ కెరియర్లో ఇంకా పెద్ద గోల్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అరే ఆల్రెడీ మనం సగం చదువుకున్నాం కదా, ఇక మన చదువుల తగ్గట్టు ఈ జాబులు వచ్చేసినాయి, ఈ గిల్లనే అడ్జస్ట్ అయిపోతాం, ఒక మేనేజర్ లాగానో ఇంకేదో ఒక సేల్స్ దాంట్లోనో అనుకుంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా 35 ఏజ్లో ఆర్ 40 ఏజ్లో ఆర్ 45 ఏజ్లో వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళి ఒక పెద్ద శాలరీ, పెద్ద జాబులు చేయొచ్చా? మంచి క్వశ్చన్ అండి. చాలా మంది ఏమవుతారంటే ప్యూర్ మేనేజ్మెంట్ రోల్లో ఉండిపోతారు, ప్యూర్ మేనేజర్స్గా మారిపోతారు. మీరు ఎప్పుడైతే ప్యూర్ మేనేజర్స్గా ఉండిపోతారో, ఓన్లీ ఫంక్షనల్ లెవెల్లో ఉండిపోతారో, ఆటోమేటిక్గా మీకు శాలరీస్ కానీ మీకు గ్రోత్ కానీ ఆగిపోతుంది. నేనేమంటానంటే ఏదో ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకొని టెక్నో మేనేజర్గా మారండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 కానీ 36 కానీ 37 కానీ 40 డజంట్ మ్యాటర్. బోల్డ్ టెక్నాలజీస్ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిందే, అప్స్కిల్ అవ్వాల్సిందే. లేదనుకోండి మేనేజర్స్ అంతా ఎక్సెల్ షీట్ల మీద పనిచేస్తారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నా స్టూడెంట్సే ఉన్నారు. 10 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు 40 లక్షలు సంపాదించుకుని ఉన్నాడు, 10 లక్షలతో ఆగిపోయినాడు కూడా ఉన్నాడు. ఇద్దరికి కారణం ఏంటి? అప్స్కిల్ అవ్వకపోవడమే. అంటే మీ MBA చదువుకున్నా కూడా ఒక టెక్నికల్ స్కిల్ ఒకటి నేర్చుకుని, డేటా అనలిటిక్స్ అంటే ప్యూర్ ఎనీబడీ కెన్ లెర్న్. డేటా ఇంజనీరింగ్ లాంటి స్కిల్ కొంచెం టెక్నికల్ అవసరం ఉంటుంది. జెన్ఐ లాంటి అప్లికేషన్ చాలా టఫ్గా ఉంటాయి, దానికి మీరు వెళ్ళొద్దు. అలాంటి ఏ అప్లికేషన్స్ అయినా మీరు చేసే అక్కర్లేదు. డేటా అనలిటిక్స్ నేర్చుకోండి, డేటా ఇంజనీరింగ్ నేర్చుకోండి. మీరు టెక్నికల్ కొంచెం వస్తే కూడా కొంచెం అప్గ్రేడ్ అవ్వండి. అప్స్కిల్ అవ్వకపోతే కనుక మీరంతా కూడా ఉండిపోతారు. ఇక్కడ ఏజ్ అనేది ఫ్యాక్టరీ కాదండి. ఈరోజు కంపెనీస్ అడగట్లేదు వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని, ఎవరు అడగట్లేదు వాట్ డూ యూ నో అని అడుగుతున్నారు. సో వాళ్ళు ఆ మాట చెప్పకపోతే వాళ్ళ జాబ్ రోల్ కూడా ఆటోమేషన్ AI ద్వారా అవుతుంది. కాబట్టి ఏదో ఒక స్కిల్స్ని వారు కంపల్సరీగా అప్గ్రేడ్ చేయాలి. మా గురువు గారు ఏమంటారంటే మెంటర్, ఎవ్రీ 18 months మీరు కంపల్సరీగా ఒక స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి అంటారు. ఎవ్రీ 18 months అంటే జాబ్ వచ్చిన ప్రతి 2 ఏళ్లకి మీరు ఏదో స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. అది ఉపయోగపడదా? ఏం లాస్ అవుతుందని చెప్పిన 20,000 రూపీస్ యూ మే లూజ్, అంతే కదా. లేకుంటే డైలీ 1-2 hours టైం మీరు లాస్ అవుతారు. అంతకుమించి మీకు ఏం లాస్ అవుతారు? ఇంట్లో ఉండి ఆన్లైన్ ద్వారా ఒక మెంటార్ని చూస్ చేసుకొని కోర్సులు చేయండి, నేర్చుకోండి. వస్తే మీరు ముందుకు వెళతారు, లేకపోతే కనుక మీకు పోయింది ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరూ అప్స్కిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఎవ్రీ 2 years అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అప్పుడే మీకు AI ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఎందుకు తీసేస్తుంది జనాల్ని? ఒకటి నీ వలన వాళ్ళకి వాల్యూ అడిషన్ అయినా జరగట్లేదు అనుకున్నప్పుడు తీసేస్తుంది. లేదు నువ్వు చేసిన పనిని సాఫ్ట్వేర్ చేస్తామన్నట్టు తీసేస్తుంది. కాబట్టి సాఫ్ట్వేర్ చేయలేని పని ఏదో ఒక స్కిల్ మీరు నేర్చుకోండి. మిమ్మల్ని ఎవరు తీస్తారో చెప్పండి? ఈ కంపెనీ తీసేస్తే వేరే కంపెనీలకు మీరు వెళ్తారు. ఈరోజు మా ఫ్రెండ్ ఒక అతనికి జాబ్ పోయింది. అతను నేను అడిగా, జాబ్ పోయింది కదా మారుతి, ఏమైనా బాధపడతా ఉన్నావంటే, నాకు ఈ జాబు 5 ఏళ్ల క్రితం ఎందుకు పోలేదని బాధపడతా ఉన్నాను అన్నాడు ఆయన. ఎందుకు? 5 ఏళ్ల క్రితం వరకు అప్గ్రేడ్ అవ్వలేదు కాబట్టి శాలరీ పెరగలేదు. 5 ఏళ్ల క్రితమే పోయిండుంటే అప్పుడే కొత్త టెక్నాలజీ నేర్చుకొని ఇప్పుడు 30 lakhs వచ్చిన వాళ్ళకి 40-50 lakhs ఉండేవాడిని అన్నాడు. అంటే అంత పాజిటివ్గా మీరు ఆలోచిస్తే జాబ్ పోవటం అనేది చాలా మంచిది.
అప్గ్రేడ్ అవ్వకపోతే మీ జాబ్స్ పోతాయి. అది గ్రహించాలి పిల్లకి జనాలు. 37, 40 ఈ నెంబర్తోనే మనకు సంబంధం లేదు. బ్రహ్మాండంగా మీరు ఈ స్థితిలో కూడా మంచి కోర్సెస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి. తక్కువ కోడింగు, లో కోడింగ్తో డైలీ 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో ఉండి మీరు నేర్చుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఈ ఏజ్లో కూడా వాళ్ళు సక్సెస్ కావచ్చని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మంచి కోడింగ్ కోర్సెస్ వాట్ ఎవర్ పైథాన్ ఇట్లాంటివి నేర్చుకొని. కానీ ఇక్కడ మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఏఐ ట్రెండ్ నడుస్తుంది. సో చాలా మటుకు సోషల్ మీడియాలో ఏఐకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే ఇప్పుడు ఈ కోడింగ్ జాబ్స్ ప్లస్ వాట్ ఎవర్ డేటా అనలిస్ట్ ఇవన్నీ కూడా పోతాయి, ఆల్రెడీ పోతాయి. ఎందుకంటే మొత్తం కూడా ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని, ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా మార్కెట్లో అవుట్డేటెడ్ అయిపోతాయి. రాబోయే టైంలో చాలామందికి ఇదంతా అవసరం ఉండదు. సో అట్లాంటప్పుడు ఇప్పుడు ఇవి నేర్చుకొని వేస్ట్ అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 100% వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే ఏఐ, చాట్ జీపీటీ, జెన్ ఏఐ వల్ల చాలా జాబ్స్ ఆటోమేట్ అయిపోతూ ఉన్నాయి. కానీ చాట్ జీపీటీ దేని మీద పనిచేస్తుంది? డేటా మీద పనిచేస్తుంది. ఆ డేటా తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి దానికి ఇవ్వాల్సిన పని ఎవరో చేస్తూ ఉండాలి. ఆ పని ఒక డేటా ఇంజనీర్స్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు డేటా ఇంజనీర్స్ కాకూడదు? ఎందుకు మీరు డేటా వైపు పని చేయకూడదు? అలాంటి డేటా ఇంజనీరింగ్ రోల్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. కొంచెం కోడింగ్ నేర్చుకుంటే ఈ చిన్న చిన్న జాబ్స్ అన్ని మీరు వదిలేసి మీరు ఒక డేటా అనలిస్ట్ అవ్వచ్చు, ఒక డేటా ఇంజనీర్ మీరు అవ్వచ్చు. మీకు డేటా కనుక బాగా సప్లై చేస్తుంటే రేపొద్దున చాలా ఏఐ మోడల్స్కి డేటా అవసరం అవుతుంది. డేటా ఎవరు ఇవ్వాలి కదా? ఏ పని చేయాలంటే డేటా ఇవ్వాలి. ఆ డేటా ఇచ్చే క్రౌతులో మీరు పని చేయండి. ఏదైతే ఆటోమేషన్ జరుగుతున్నాయో దాన్ని మీరు వదిలేసేయండి. అదే ఏ ఎట్లా పని చేస్తుంది, బట్ ఏఐకి మీరు సోర్స్గా మారండి. అప్పుడు ఏఐ మిమ్మల్ని తీయలేదు కదా. సో డేటా ఇంజనీర్స్ అనేది బిగ్ డేటా ఇంజనీర్స్ లేకుంటే డేటా అనలిటిక్స్ జనాలు అంటూ ఉండరు. కానీ బాగా ఈరోజు కూడా ప్రపంచానికి ఏఐ ఇంజనీర్స్, డేటా అనలిస్టులు, డేటా ఇంజనీర్స్, బిగ్ డేటా ఇంజనీర్స్ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సో ఏఐ అంటేనే డేటా, డేటా అంటేనే ఏఐ. కాబట్టి తక్కువ కోడింగు, లో కోడింగ్తోని డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ నేర్చుకోండి. అది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. రేదర్ దాన్ లెర్నింగ్ ఏ పైథాన్ అనో లేకుంటే ఏదో ప్రోగ్రామింగ్ నేర్చుకొని. ప్రోగ్రామింగ్ వల్ల ఇబ్బంది ఏంటంటే హెవీ కోడింగ్ అంటే థింకింగ్ లేకపోవడమే జనాలు బాధపడతారు. సో దాన్ని వదిలేసి డేటా వైపు రండి. ఐటీ ఇండస్ట్రీ 2 పనులు చేస్తుందని మనం చెప్పుకున్నాం. ఒకటి డేటా స్టోరింగ్ చేస్తుంది, రెండవది డేటాను ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ ప్రాసెసింగ్ కోసం మనం పైథాన్ ఇవన్నీ ఉపయోగిస్తాం. డేటా ప్రాసెసింగ్ వైపు మీరు వెళ్ళకుండా డేటా స్టోరింగ్ వైపు వస్తే డేటాని స్టోర్ చేసి క్లీన్ చేసి మీరు ఏఐకి ఈ అప్లికేషన్స్కి పంపిస్తూ ఉంటే మీ లైఫ్లో ఎప్పుడూ బాగుంటాయి. ఎందుకంటే డే బై డే డేటా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు డేటా కంటే రేపు డేటా ఎక్కువగా ఉంటుంది, రేపు డేటా కంటే ఎల్లుండి డేటా ఎక్కువగా ఉంటుంది. ఆ డేటా మీద పనిచేసి ఆ డేటా మీరు ఎంత బాగా ఏఐకి ఇస్తే ఆ ఏఐ అంత బాగా పనులు చేస్తుంది. కాబట్టి మీరు ఏఐతో పాటుగా పనిచేయండి. సో అది నేను చాలామంది చెప్తాను. కొన్ని జాబ్స్ ఆటోమేట్ అయిపోతే ఆ జాబ్స్ వైపు మీరు పరిగెత్తకూడదు. చాలామంది ఇప్పుడు కోర్సులలో జాయిన్ అవుతారు, స్టార్ట్ చేస్తారు జర్నీని, మధ్యలో వదిలేస్తారు. అండ్ అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం మోటివేట్ చేస్తారు వాళ్ళు కోర్స్ని పూర్తిగా చేయడానికి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని మోటివేట్ అయిపోతారు, జాయిన్ అయిపోతారు, దాని తర్వాత మధ్యలో అనేది ఏదో కారణం వల్లనో, లేజీ వల్ల, ఇంకేదో వల్లనో, వీళ్ళకి అర్థం కాకనో దాని మధ్యలో గివప్ చేసేస్తారు. మళ్ళా బ్లేమ్ అనేది మెంటర్ని తిడతారు, లేదంటే మార్కెట్ని తిడతారు. ఇంకా వీళ్ళు సొంతంగా బ్లేమ్ తీసుకోరు దాన్ని. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? చాలామంది మీరు అన్నట్టు క్లాసెస్ అర్థం కాక వదిలేస్తారు. ఎవడో చెప్తాడు పవర్ బై నేర్చుకుంటే బాగుంటుంది, లేకుండా ఇంకోటి నేర్చుకుంటే బాగుంటుందని ఏదో బ్లైండ్గా వెళ్ళి ఒక 10,000 15,000 ఫీజు కట్టి జాయిన్ అవుతారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ప్రేమతోనో, లేకుంటే వీడికి ఏదో జాబ్ కొట్టించాలనితోనూ, లేకుంటే వాడికి జాబ్ వస్తే వీడి లైఫ్ ఏదో అనుకున్న వాడు చెప్పడం ఉంటారు. చాలా తక్కువ మంది ఫ్యాకల్టీస్ ఉంటారు. వాడికి ఏదో ఇన్కమ్ వస్తుంది, బ్యాచ్కి 30,000 ఇస్తాం, నువ్వు ఈ బ్యాచ్ చెప్పండి, వాడు చెప్పిపోతాడు. సో అలాంటి ఫ్యాకల్టీస్ దగ్గరికి మీరు వెళ్తే మీకు లైఫ్ లాంగ్ రాదు, తిప్పలు పడతారు తప్పించి ఇంకేం రాదు. సో ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, వీఆర్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్, కోచింగ్. కాబట్టి ఇలాంటి మెంటర్స్ మీరు ఎదుర్కోవాలంటాను. అందుకే నా దగ్గర వచ్చిన పీపుల్ చాలామంది పడతారు. మీరు ఒక 10 ఏళ్ల క్రితం నాకు తగిలి ఉంటే ఎంత బాగుండేది సార్, మీలాంటి కోచింగ్ నేను నాన్ ఐటీ వైపు నుండి వచ్చి కూడా ఈ సిలబస్ చూసి మీ టీచింగ్ చేసే విధానం చూసి నేను ఎంతోమందికి పూజ చేస్తానంటారు. సో అంటే అర్థం ఏంటి, చాలామంది మీరు అన్నట్టు కోర్సు మధ్యలో వదలటానికి కారణం ప్రాపర్ మెంటారు, టీచర్ లేరు. వాళ్ళ టెక్నాలజీ అంటే అట్లాగే ఇప్పుడు మనం నేర్చుకోవటం ఏంటంటే అర్థం ఏంటి,
మనకు నేర్చుకోవటం అంటే ఒక అన్నోన్ థింగ్స్ మనం నేర్చుకుంటా ఉన్నాం యూజింగ్ ఏ నోన్ థింగ్. ఉదాహరణకి మీకు నేను ఎస్క్యూఎల్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలియదు. ఇప్పుడు నేను ఏమంటా, ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ అంట. ఒక డేటాబేస్ అంటే ఒక ఎస్క్యూఎల్, ఒక ఆర్డీబీఎంఎస్ అంటే మీకు ఏం అర్థం అవుతుంది? మీకు ఏం అర్థం కాదు. సో ఇలా చెప్తా ఉంటారు. అంటే అన్నోన్ థింగ్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి లైఫ్ లాంగ్ ఒకటి తెలియదు. నేనేమంటా, మీరు బ్లడ్ దాచుకోవాలనుకోండి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, గోల్డ్ దాచుకోవాలనుకోండి గోల్డ్ బ్యాంక్ ఉంటుంది, డేటా దాచుకోవాలనుకోండి డేటా బ్యాంక్ ఉంటుంది. దాన్నే డేటాబేస్ అంటాం, దాన్నే ఎస్క్యూఎల్ అంటాం. అయిపోయింది, ఇంకా చెప్పక్కర్లేదు. ఓహో డేటా స్టోర్ చేస్తారా, ఓహో అంతేనా, అంతే అంటాం. ఒక బ్యాంకు డేటా స్టోర్ చేసిన దాన్ని మనం బ్యాంక్ అంటాం, బ్లడ్ బ్యాంకు డేటా బ్యాంక్నే డేటాబేస్ అంటాం, ఎస్క్యూఎల్ అంటాం. అంటే ఏం చేస్తాం, అందులో డేటా పెడతాం, డేటా తీస్తాం. బ్లడ్ బ్యాంక్లో ఏం చేస్తాం, బ్లడ్ అని దాస్తాం, బ్లడ్ అని తీస్తాం. ఎస్క్యూఎల్లో ఏం చేస్తాం, 2 పనులే చేస్తాం, డేటాని పెడతాం, డేటాని తీస్తాం, అంతే. సో ఈ విధంగా క్లాసులు చెప్తే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది వాడికి. సో వాడు బాగా ఇంట్రెస్ట్, ఓ ఇదేనా ఎస్క్యూఎల్, ఇదేనా ఆర్డీబీఎంఎస్, ఓ ఎస్క్యూఎల్ అంటే నేను భూతం అనుకుంటా ఉన్నాడు, దెయ్యం అనుకుంటా ఉన్నాడు అంటారు. కాబట్టి ఎంతసేపు ఫ్యాకల్టీ మంచివాడు దొరికితే ఎలాంటి వ్యక్తి అయినా కూడా నేర్చుకోవచ్చు. నా కామెంట్స్ రాస్తారు, మీకు ఒక రాయిని కూర్చోబెడితే రాయిని కూడా మీరు టీచ్ చేయగలుగుతారు అంటారు, రాయి కూడా కరిగిపోతుంది మీ టీచింగ్లో అంటారు. అంటే ఆ విధంగా మనం ఒక విద్యార్థికి మనం ఒక కథల రూపంలో వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కించడం జరుగుతుంది. టెక్నాలజీ అయినా కూడా, టెక్నాలజీ అంటే బోరింగ్ సబ్జెక్ట్. మోటివేషన్ అంటే జనాలు బాగా మోటివేట్ అవుతారు, కానీ టెక్నాలజీ అంటే బోరింగ్, చెప్తా వాళ్ళకి విసుగు వస్తుంది. కానీ అలాంటిది కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమైన భాషలోనే, బీకామ్ వాడికి బీకామ్ భాషలో, ఒక బాటనీ జువాలజీ అమ్మాయికి తన భాషలో చెప్తూ ఉంటాం. డైలీ యూజ్ కేసెస్, ఇంట్లో జరిగిన సామాన్లు, దాంతోనే మనం పాఠాలు చెప్తాం. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళు వదిలేదానికి అవకాశం ఉండదు. ఎప్పుడు వదులుతారు, రియల్గా వాడికి పర్సనల్గా యాక్సిడెంట్ అయ్యింది, లేకుంటే జబ్బు వచ్చింది, అలాంటి వాళ్ళు వదిలేస్తారు తప్పించి నా క్లాసులో అయితే పిల్లకాయలు మ్యాక్సిమం అటెండ్ అవుతారు. అయితే ఈ మధ్యకాలంలో స్కామ్స్ కూడా ఎక్కువైపోయినాయి. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అట్లా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చాలానే జరిగినాయి అనమాట. సో ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా అది చెప్పొద్దు. సో ఈ స్కామ్స్ నుంచి వీళ్ళు కొంచెం, అంటే ఆ స్కామ్స్లో పడొద్దు అని అంటే ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక మెంటర్ని ఎంచుకుంటప్పుడు ఆర్ ఒక ఇన్స్టిట్యూటో ఒక కోర్స్ను వాట్ ఎవర్ ఎంచుకుంటప్పుడు ఎలాంటి పారామీటర్స్ అనేది వాళ్ళు చెక్ చేయాలి? ఫస్ట్ మనకి ఈరోజు యూట్యూబ్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. మెంటార్ చెప్పే క్లాసెస్ కానీ వినటం, యూట్యూబ్లో రికార్డింగ్స్ ఉంటాయి, చాలామంది పెడతా ఉంటారు. ఒక 4-5 క్లాసులు వింటామంటే మన మెంటర్ ఎట్లా చెప్తున్నాడో మనకు అర్థమవుతున్నామని తెలిసిపోతుంది. తర్వాత గూగుల్ రివ్యూస్ అనే ప్రతి ఇన్స్టిట్యూట్కి ఉంటాయి. సో కంపల్సరీగా గూగుల్ రివ్యూని తెలుసుకోవటం. అలా కాకుండా ఎవరైనా ఇది వరకు తీసుకున్నారా అతని దగ్గర వాళ్ళ నెంబర్లు సేకరించడం. అలాగే నేనేం చేస్తానంటే నా నెంబర్ డైరెక్ట్గా యూట్యూబ్లో పెడతాను, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడండి అని నేను నెంబరే ఇస్తాను. ఆ నెంబర్తో మాట్లాడితే రియల్గా ఒక అరగంట సేపు మీరు మెంటర్తో మాట్లాడాడు అనుకోండి, వాడు ఎంతసేపు మీకేం లేదు 20,000 కట్టండి 30,000 కట్టుకుని అని చూస్తూ ఉన్నాడు. ఆ భాషలో ఉంటే కనుక వాడు కంపల్సరిగా వాడు మీ నుంచి సేల్స్ని చూస్తూ ఉన్నాడు. అలా కాకుండా మనం ఇలా చేద్దాం అలా చేద్దాం, ఈ డెమోస్ అటెండ్ అవ్వండి, చూడండి, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మీకు డౌట్స్ ఉంటే, ఆ విధంగా మనం ఈజీగా ఒక మెంటర్ని చూజ్ చేయొచ్చు. సో కంపల్సరిగా సేల్స్ జరుగుతోందా లేకుంటే ఈ మెంటర్ నాకు ఉపయోగపడతా ఉన్నాడా అని మనం గెస్ట్ చేయగలుగుతాం. 4-5 డెమోస్ వెళ్ళడం, ఎగ్జర్సైజ్ల క్లాసులు చూడటం, రివ్యూ చూడటం, రెఫరెన్స్లు తీసుకోవటం జరుగుతుంది. చాలామంది ఇన్స్టిట్యూట్లకి బ్రాండ్ నేమ్ వాళ్ళు వెళ్ళిపోతారు. బ్రాండ్ నేమ్లో ఏముండదు. మణిపాల్ యూనివర్సిటీ డేటా అనలిటిక్స్ కోర్సుకి 3.5 lakhs ఛార్జ్ చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఒక మెంటర్ని ఇస్తుంది, ఒక ఐఐటి పర్సన్ ఇచ్చి ఎవ్రీ సాటర్డే అక్కడికి వెళ్తే మీకు మెంటారింగ్ బాగా జరుగుతుందంట. ఆ మెంటార్ ఏం చేస్తారంటే అవన్నీ పక్కన పెట్టి భాస్కర్ జోగి దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మాండ క్లాసులు ఉంటే అది వినండి అంటారు. ఇదే కోర్సు కెనడాలో 30 lakhs ఛార్జ్ చేస్తారు, 30 లక్షలు. అక్కడి నుంచి ఒక అమ్మాయి ప్రియాంక మోడీ అని గుజరాతీ అమ్మాయి మందరు జాయిన్ అయింది. తను అంటది, సార్ మా 50 మంది క్లాసులో ఒక్కదానికి నాకు కెనడాలో జాబ్ వచ్చింది. ఎందుకు తెలుసా, నేను మీ క్లాసులో జాయిన్ అయ్యాను కాబట్టి. అక్కడ 30 లక్షలు కట్టినా ఇక్కడ 20-30 వేల రూపాయలతో నేర్చుకున్న ఎక్కువ కాంటెంట్ మనం ఇస్తాం. వాళ్ళకి కూడా చాలామంది యూఎస్ నుండి, చాలామంది యూకే నుండి, స్వీడన్ నుండి, జర్మనీ నుంచి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ గట్రా మన రేటింగ్ చూసి, మన యూట్యూబ్ లెసన్ చూసి వాళ్ళు మనకు వస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ప్రాపర్ ఫ్యాకల్టీ కనుక మీ చేతుల్లో ఉంటే ఈరోజు కాకపోయినా ఇంకొక 3 to 4 months మీకు జాబ్ వచ్చేస్తుంది. కానీ మీకు సబ్జెక్ట్లే లేదనుకోండి, లైఫ్ లాంగ్ మీకు జాబ్ రాదు.
సో సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి మనం. అయితే ఫిజికల్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, అరే ఫిజికల్ క్లాసెసే బాగుంటాయి, అక్కడికి వెళ్తే కొంచెం లైవ్గా Q&A సెషన్ ఉంటుంది, ఇంకా ఏదైనా బాగానే ఉంటుంది ఇంటరాక్షన్ అట్లాంటివి, ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు మనకి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఏమంటానంటే ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా బాగా ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు ఇంకా వెసులుబాటు బాగా ఉంటుంది. ఎలా అంటే మీరు బాగులేక 2 క్లాసులు అటెండ్ అవ్వలేదు అనుకోండి, ఆ క్లాసులు మళ్ళీ ఎవరు ఇస్తారు? క్లాస్ రూమ్ క్లాసులకు వెళ్తే లేదు, సార్ ఏం చెప్తారో పొద్దున్న మీకు రికార్డ్ చేసి ఎవరిస్తారు అక్కడ ఇవ్వటం లేదు. ఇక్కడ ఏంటంటే మనం చేస్తాం, ప్రతి క్లాసు రికార్డింగ్ చేస్తాం. సాటర్డే సండే క్లాసెస్ అసలు పెట్టను నేను. చాలామంది సాటర్డే 4 గంటలు 5 గంటలు 10 గంటలు పెట్టి కోర్సు అవగొట్టాలని చెప్పేసి పంపిస్తారు. ప్రతిరోజు రికార్డింగ్ చేసేస్తాం. ఒకరోజు మీరు క్లాస్ మిస్ అయితే అది రివిజన్ చేసుకోవచ్చు. తర్వాత మార్నింగ్ మనకి క్లాస్ అయితే ఈవినింగ్ డౌట్స్ క్లారిఫికేషన్స్ మళ్ళీ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఇస్తా, మళ్ళీ 1-to-1 కనెక్ట్ అవుతాను. అక్కడ ఆఫ్లైన్లో ఎట్లా ఉంటుందంటే ఫ్యాకల్టీ వస్తాడు, ఫ్యాకల్టీ 1 hour చెప్పిన తర్వాత ఫ్యాకల్టీ అక్కడ నుంచి మాయమైపోతాడు, ఇంకో బ్యాచ్ తీసుకోవాలి ఆయన. ఇప్పుడు వీటి డౌట్ వస్తే మళ్ళీ ఎవరు చెప్పాలి? ఫ్యాకల్టీ అక్కడ ఉన్నాడు, ఎవడు ఈ ఫ్రెండో ఆ ఫ్రెండో చెప్పాలి, మళ్ళీ ఆ ఫ్యాకల్టీ ఫ్రీగా ఉంటేనే చెప్పాలి. అర్థమవుతుందో? సో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో క్లాసెస్ మనకి చాలా బాగుంటాయి. ఒక 2-3 క్లాసులు వింటే వాళ్ళు అవుతారు. నా దగ్గరికి చాలామంది, అప్పుడు నేను ఆఫ్లైన్ ఆన్లైన్ రెండే చెప్పేవాడిని, ఆఫ్లైన్కి వచ్చి రాలేక లేట్ అయిపోయి సార్ ఆన్లైన్లోకి వస్తారనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా మనకు ఉంటుంది కాబట్టి. అండ్ మీరు ఈ టీచింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ మీరు ఎందుకు ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చారు? నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను సార్. స్టార్టింగ్ పీరియడ్లో నాకు కూడా ఏం జాబ్ లేక 1997లో రామోజీ ఫిల్మ్ సిటీలో డాల్ఫిన్ హోటల్స్ గ్రూప్ ఆఫ్ హోటల్లో పనిచేసేవాడిని. సో బీఎస్సీ మ్యాథ్స్ నా డిగ్రీ. సో అలాగా వచ్చి ఏమీ జాబ్స్ లేకపోయేసరికి అక్కడే హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా వాళ్ళు ఇచ్చారు, అక్కడే 3 years నేను పనిచేశాను రామోజీ ఫిల్మ్ సిటీలో. ఇయర్ 2000లో మీలాంటి ఒక మెంటర్ నాకు దొరికారు రామోజీ ఫిల్మ్ సిటీలో. నేను ఒక సెమినార్ని నేను అటెండ్ చేస్తూ ఉంటే మా మెంటర్ శ్రీనివాసన్ రంగనాథన్ గారు, ఈ వాజ్ ఐఐఎం అండ్ ఐఐటి ప్రొఫెసర్ అని చెప్పాను కదా, అతను ఓరాకిల్ కంపెనీకి ఒక ట్రైనింగ్ 3 days రామోజీ ఫిల్మ్ సిటీలు ఇస్తుండే. సో ఇలాంటి ఒక సెమినార్లో అక్కడ నా డ్యూటీ ఏంటంటే సెమినార్ హాల్ సెటప్ చేసి రంగనాథన్ గారికి బోర్డు పెట్టాలి, ఆయనకు వాటర్ పెట్టాలి, చాక్లెట్స్ ఇవన్నీ పెట్టాలి, ఏసీ ఇదంతా ఆన్ చేయాలి, టీ కాఫీ ఇవ్వాలి బ్రేక్స్లో. అదే నా పని. నేను అట్లా చేస్తూ ఉంటే బ్రేక్ వాళ్ళంతా బయటకు వెళ్ళగానే ఇవంతా నేను సెటప్ చేసుకొని ఆయన రాస్తున్న నోట్స్, ఆయన చెప్తున్న నోట్స్ నేను రాసుకునేవాడిని. ఆయన వెళ్తూ ఉంటే రంగనాథన్ గారు అబ్జర్వ్ చేశారు, ఈ అబ్బాయికి ఏదో ఉంది, ఈ అబ్బాయికి ఏముంది అని నేను అడిగితే, సార్ నేను ఇలా పలా విలేజ్ నుండి వచ్చాను, నాకు ప్రాపర్గా ఎవరు లేదు, నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ కూడా నాకు సరిగ్గా రాదు, అందుకే ఏదో చిన్న జాబ్ చేసుకోవాలని 600 రూపాయలు శాలరీ అప్పుడు స్టైఫెండ్, ఈవెన్ డిప్లొమా అవుతుంది, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అతను చూశాడు ఈ అబ్బాయిలో ఏముంది, ఈ అబ్బాయికి కనుక ఆపర్చునిటీ మనం ఇస్తే ఏదైనా అవుతాడు. సో ఆ విధంగా నేను బెంగళూరు వెళ్ళి ఆయన స్టార్టప్ కంపెనీలో ఏదో చిన్న, అక్కడ కూడా పెద్ద జాబ్ ఏం కాదు, రిసెప్షన్లో కూర్చోబెట్టి అలాగా నేను ఎంట్రీ ఇచ్చాను ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోకి. అక్కడే కూర్చొనిక ఈవినింగ్ టైంలో రాయటం చదవటం మొదలు పెడితే అలాగే ఈరోజు ఈ విధంగా వచ్చాను. అంటే మీరు ఏం అవ్వాలనుకుంటారో నాకు అప్పుడు తెలియదు, నేను ఏదో అవ్వాలని ఇక్కడికి వచ్చాను. హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఒక 3 years అక్కడ పనిచేసిన నా లైఫ్ ఒక ప్రాపర్ కోచ్ వలన, ప్రాపర్ మెంటార్ వలన ఏదేదో జరిగింది. ఈరోజు నేను ప్రపంచానికి ఐటీ కోసం పాఠాలు చెప్తా ఉన్నాను. సో మంచి రేటింగ్స్ వస్తూ ఉన్నాయి నా దగ్గర. చాలామంది లక్షలాది మంది స్టూడెంట్లకు ఇచ్చా ఉంటా, లక్షలాది మందికి. ఇంచుమించు ఆయనతో పనిచేసి నేను 2005, 2006 ప్రాంతంలో ఇన్ఫోసిస్ మైసూర్లో 1000 మంది స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇచ్చాను. 2006, 2007లో CGI బెంగళూరులో చాలామంది ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత 2007 ప్రాంతంలో KPIT టెక్నాలజీస్ పూణేలో 100,000 మందికి ఇచ్చాను. దాని తర్వాత ఫుల్ టైం నేను డెవలప్మెంట్ చేసుకుంటూ, తర్వాత రంగనాథన్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్సెంచరు, పట్నీ, యూనిలీవరు ఈ కంపెనీస్లో పనిచేసుకుంటూ సాటర్డే సండే నేను కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడిని. అలాగే తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 years ఐటీలో ఉంటూ కోచింగ్ ఇస్తూ ఉండేవాడిని. మా కొలీగ్స్ కూడా నేను ఎక్సెంచర్లో కానీ ఎప్పుడైనా టీచింగ్ చేస్తూ ఉంటే, భాస్కర్ నేను టీచింగ్ చెప్తే అలాగా వెళ్ళి కూర్చుంటుంది. ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు ఎక్సెంచర్లో, IBMలో. మాకు ఒక్కడికి ఆ ట్రైనింగ్ ఎక్కదు.
సో నాకు టీచింగ్ ఇంట్రెస్టింగ్ కాబట్టి 1 hour పిలిచి అరే ఎస్క్యూఎల్ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా ఉంటుంది, డేటా అనలిటిక్స్ అంటే ఎట్లా ఉంటుంది, .NET అంటే ఎట్లా ఉంటుంది, ఇదంటే ఇట్లా అట్లా చెప్తా ఉంటే వాళ్ళు అనేవారు, భాస్కర్ నువ్వు ఎంత బ్రహ్మాండంగా ఇస్తూ ఉండేవాడు, ఎందుకు ఫుల్ టైం నువ్వు దాంట్లోనే ఉండకూడదు అంటే నేను దాన్ని వదిలేసేసి కంప్లీట్గా ఫుల్ టైం ట్రైనర్గా రావడం జరిగింది. బికాజ్ ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. మీకు ఒకటి చెప్పాలి అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ మీకు చెప్పాను కదా, అలాగే పిల్లకాయలకి ఏది చెప్పాలన్నా కూడా వాళ్ళకి అర్థమైన భాషల్లో. ఇప్పుడు ప్రపంచమంతా డేటా అనలిటిక్స్ అంటే ఏమంటా ఉంటుంది, నేను ఒక మాటలో చెప్తాను, డేటా అనలిటిక్స్ అంటే అండర్స్టాండింగ్ పాస్ట్. నా కంపెనీలో గత 5 సంవత్సరాలుగా ఏమి జరిగిందో తెలుసుకోవడమే డేటా అనలిటిక్స్. దానివల్ల ఏమవుతుంది, కంపెనీకి గ్రోత్ వస్తుంది. 2020లో నాకు ₹1 కోటి ఇన్కమ్ వచ్చింది, 2021లో 2 కోట్ల ఇన్కమ్ వచ్చింది, 2022లో 1.5 కోటి ఇన్కమ్ వచ్చిందని మీకు తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు మీ కంపెనీకి? ఒక డెసిషన్ తీసుకొని నేను 1.5 నుంచి 3 కోట్లకి వెళ్ళాలి అని ఒక డెసిషన్ తీసుకుంటారు. సో డేటా అనలిటిక్స్ మీరు ఏం చేస్తుందంటే గతంలో జరిగిన సేల్స్ మీద రిపోర్ట్లు తయారు చేసి కంపెనీ సీఈఓకి ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీ సీఈఓ డెసిషన్ తీసుకుంటారు. అందుకే డేటా అనలిటిక్స్ మనం ఏమంటామంటే డెసిషన్ మేకింగ్ సాఫ్ట్వేర్ అని అంటూ ఉంటాం. ఎందుకు డెసిషన్ మీరు తీసుకోవాలి? మీరు వందలాది డబ్బులు పెట్టి రిసోర్స్ని పెట్టి మీ కంపెనీకి భూమిలో పాత్రలు మీరు అనుకోరు కదా, మీ కంపెనీకి వేరే లెవెల్గా తీసుకోవాలని అనుకుంటారు. బట్ ఆ రిపోర్ట్స్ మీకు ఎవరిస్తారు? చిన్న కంపెనీ అనుకోండి, మీకు మీగా తెలుస్తుంది. లక్షల కోట్ల వ్యాపారంలో ఎవరు చెప్తారు మీకు? అంత పెద్ద డేటా. నేను ఉదాహరణకి అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ ఎంతో సేల్స్ జరుగుతూ ఉంటుంది. ఎవరు చెప్తారు అమెజాన్కి ఈ సేల్స్ పడిపోయింది, ఈ సేల్స్ పెరిగింది? లేకుంటే యాపిల్ కంపెనీకి ఎవరు చెప్తారు ఇక్కడ హైదరాబాద్లో సేల్స్ బాగా లేదు, బెంగళూరులో బాగా ఉంది, చెన్నైలో నార్మల్గా ఉంది? ఎవరు చెప్తారు ఈ రిపోర్ట్స్ అన్నీ? డేటా అనలిస్టులు చెప్తా ఉంటారు. అంటే ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ సేల్స్ బాగుందా బాగులేదా, లాస్ట్ 5 yearsలో ఎట్లా ఉంది అని తెలుసుకోవాలంటే మీరు డేటా అనలిస్టులతోనే పనిచేయాలి. సో ఇదంతా చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమైన భాషల్లో మనం చెప్దాం కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందో. డేటా అనలిటిక్స్ అంటే రిపోర్టింగ్ పాస్ట్, అండర్స్టాండింగ్ పాస్ట్. ఎందుకు కావాలి? బెటర్ డెసిషన్స్ కోసం కంపెనీస్కి కావాలి. ఎందుకు వాళ్ళు చేయలేరు అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వాళ్ళకు ఉంటుంది. చిన్న కంపెనీలు అయితే మీకు చూసుకోవచ్చు, బట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ అమెజాన్ కంపెనీకి ఎవరు చెప్తారు సీఈఓకి? మనమే డేటా అనలిస్టులు కూర్చొని ఓ డేటా అంతా పోగు చేసి మనం చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరు చెప్తారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్కి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్లు అవుతాయో వాళ్ళకి తెలియదు. IRCTCకి ఎవరు చెప్తారు? మీ లాభాలు సరిగ్గా లేవు, ఈ రూట్లో ట్రైన్లు తగ్గించండి, ఈ రూట్లో డిమాండ్ గట్టిగా ఉంది, ట్రైన్లు ఎక్కువ. ఎవరు చెప్తారు? మనం చెప్పాలి, డేటా అనలిస్టులు చెప్పాలి. సో ఆ రిపోర్ట్లను మనమే చేస్తాం కాబట్టి డేటా ఉన్నంత కాలం మీరు ఎవర్ గ్రీన్గా పనిచేస్తారు, మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మొన్నే ఒక బీకామ్ అబ్బాయికి 12 లక్షల శాలరీ అడిగితే 14 లక్షలు హెచ్ఆర్ ఇచ్చింది. ఎలా ఇస్తారు? బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై కదా. నేను ఇంకొక లైవ్ కేసు మీకు చెప్తా. బెరంపురం నుంచి 4 years బ్యాక్ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఆయనకి 4.5 lakhs శాలరీ, బెంగళూరులో ఉంటారు. మంత్లీ శాలరీ 25,000. అంటే బెంగళూరులో తను ఉండలేడు ఫ్యామిలీతో, కాబట్టి పల్లెటూరులో ఫ్యామిలీ పెట్టి అక్కడ 25,000 సంపాదించి అతని కోసం ఒక 10,000 ఉంచుకొని 15,000 వాళ్ళు ఒరిస్సాలో బెరంపూర్ పంపిస్తారు. తిను చదువుకున్న అమ్మాయి. వాళ్ళ అత్తయ్య ఏమంటుంది అంటే, నువ్వు చదువుకున్నావు కదా, ఒక 5,000 10,000 శాలరీ సంపాదించుకోలేవా మన స్మాల్ టౌన్లో, అంతా దీనిగా ఉన్నావంటే తిను బాగా ఇదైపోయి, నేను చదువుకున్నాను సార్, నాకు నెలకు 10,000 రూపాయలు వచ్చి జాబ్ ఏదైనా ఉంటే నాకు చూడండి, ఏదైనా నేర్చుకుంటానంటే తనకు మనం ఫ్రీగా ఒక కోచింగ్ ఆఫర్ చేసాం డేటా అనలిటిక్స్. తను అంతా కష్టపడి కొట్టిన శాలరీ ఎంత తెలుసా? 18 లక్షల శాలరీ ప్యాకేజ్ కొట్టింది బెంగళూరు కంపెనీలో. 10,000 నెలకు వస్తే చాలు నాకు అనే అమ్మాయి 18 లక్షల శాలరీ కొట్టింది. అంటే ఒక స్కిల్ వలన, ఒక మెంటార్ వలన, ఒక డెడికేషన్ మీరు కనుక పెడితే మీరు ఏ విధంగా వెళ్ళొచ్చో చూడండి. సో ఈరోజు ChatGPT వచ్చిన ఆమె 10 లక్షల్లోకి వెళ్ళింది, ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో తను ChatGPT చేసిన కంటే వర్క్ కంటే తను ఎక్కువ చేస్తుంది కాబట్టి తనకు అంత వాల్యూ. ChatGPT పని తిని చేస్తే తనకెందుకు ఇస్తారు శాలరీ? కాబట్టి మనం ఏ విధంగా ఇస్తామంటే పిల్లకాయలకి బేసిక్ లెవెల్ నుంచి వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి పిల్లకాయలు మోసపోవటానికి కానీ లేకుంటే అన్స్కిల్గా మిగిలిపోవటానికి కానీ అవకాశమే ఉండదు. సో ఇప్పుడు ఇదంతా మీరు చెప్తుంటే నిజంగా కొంతమందికి ఇది చూసే వాళ్ళకి గాల్లో మేడలు కట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే, నిజంగా ఇవన్నీ ఏం పాసిబుల్ అయితే, అంత పాసిబుల్ అయితే అందరు దాని మీదనే ఉరికేటోళ్ళు, దాని మీదనే చేసేటోళ్ళు కదా
అని చెప్పేసి ఫీలింగ్స్ వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఎట్లుంటాడు, అరే నాకు ఒక 10,000, 20,000, 30,000 జాబ్ వస్తే చాలు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అట్లనే క్రియేట్ చేసారు అనమాట. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు, వారే ఎవరైనా సరే వాళ్ళు మినిమమ్ ప్యాకేజ్ అనేది 10 lakhs, 15 lakhs, 20 lakhs బేస్డ్ ఆన్ జాబ్ని బట్టి వస్తుంది ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అని చెప్తున్నారు. కానీ మనం చెప్తున్నాం ఇక్కడ బాగానే ఉంది, కానీ చాలామందికి ఈ యొక్క డౌట్లు అనేది ఉంటాయన్నమాట కింద. వీలైతే కొంతమంది కామెంట్లు కూడా రాస్తారు ఇప్పుడు. ఓకే, మనమే ముందే చెప్తున్నాం దాన్ని. రెండోది వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు, అతను ఒక 15,000కో 20,000కో జాయిన్ అయ్యి దాని తర్వాత ఒక 10 years అవుతుంది, 35-40 వరకు వచ్చింది ఆయన శాలరీ. ఇప్పుడు ఆయన పర్ యానం ప్యాకేజ్ 10 lakhs, 15 lakhsకి వెళ్ళొచ్చా? ఆయనకు కూడా డౌట్ ఉంటుంది, మనది ఒకటేసారి రాకెట్ లాగా అట్లా ఎట్లా వెళ్తుంది గ్రాఫ్ అని చెప్పేసి. అలానే ఎల్ఐసి స్ట్రీమ్లో కూడా చాలామంది పాలసీలు అమ్ముకుంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారనమాట లిమిటెడ్ ఇన్కమ్తో. వాళ్ళు ఒకటేలాగా ఇట్లా రాకెట్ అంటే ఇది ఎట్లుందంటే జే కర్వ్ లాగా, ఇది ఒకటేసారి రాకెట్ లాగా. ఈ రాకెట్ నిజంగానే పాసిబుల్ అవుతుందా? ఒకవేళ పాసిబుల్ అయితే ఎట్లయితుంది, దీన్ని ఒక బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు చెప్పినట్టు ఈ రోజు కూడా డేటా వైపు కనుక మీరు పనిచేస్తే, డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, తర్వాత జెన్ ఏఐ అని అంటా ఉన్నాం. ఈ 3 డేటా ఓరియంటెడ్. బట్ జెన్ ఏఐ అనే కోర్సు 1 year కోర్సు మోర్ కాంప్లికేటెడ్. ప్రతి ఒక్కరూ నేర్చుకోలేరు, దానికి మ్యాథ్స్ రావాలి, ఏఐ ఇవన్నీ తెలియాలి. కాబట్టి అది పక్కన పెడదాం. ఇంకొక 2 skills మనకు ఉన్నాయి, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్. 3 to 6 monthsలో ఈ కోర్సుల్లో మీరు వెళ్ళొచ్చు. డేటా ఇంజనీరింగ్ కొంచెం కోడింగ్తో ఉన్నది. డేటా అనలిటిక్స్ 3 to 6 months కోర్సు, 1 hour లైవ్ క్లాస్ ఉంటే 2 hours ప్రాక్టీస్ చేయాలి. మన దగ్గర 20 to 23 ఫ్రెషర్గా వచ్చిన అబ్బాయిలు, బీటెక్ చేసి కానీ బీకామ్ చేసి కానీ వచ్చిన అబ్బాయిలు ఫ్రెషర్గా డేటా అనలిస్టులుగా జాబ్ కొడితే, మొన్న ఒక అబ్బాయికి డిసెంబర్లో 8 lakhs శాలరీ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే, అరే అబ్బాయి ఎంత బాగా ఇంటర్వ్యూని కంప్లీట్ చేసావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అన్నారంట. లండన్ నుంచి వాళ్ళ క్లయింట్ ఫోన్ చేస్తే హెచ్ఆర్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. తను 2022లో బీటెక్ మెకానికల్ అబ్బాయి, అంటే 8 lakhs వరకు వస్తుంది ఒక ఫ్రెషర్గా. మీకు లేదనుకోండి, ఆ జాబ్ కూడా లేదు, మీకు ఏది గ్యారంటీ లేదు. తర్వాత మీరు బ్యాంకింగ్ రంగం నుంచి అన్నారు కాబట్టి, విజయ్ అనే అబ్బాయి బీకామ్ చేసి ఐసిఐసిఐ బ్యాంకులో గత 10-15 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాడు. శాలరీ కూడా మీరు అన్నట్టు 15,000, 20,000, 30,000 రూపాయలు. అబ్బాయికి వచ్చిన శాలరీ మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 18 లక్షల శాలరీ ప్యాకేజ్ వచ్చింది. సో ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మీలాగా థింకింగ్ చేసిన వాళ్ళే నాన్ ఐటీ పీపుల్ మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటే 2 examples మీకు ఇచ్చాను. సో రీసెంట్లీ 1 week బ్యాక్ మోహిత్ అనే చండీగఢ్ అబ్బాయి కూడా బీకామ్ 2019, 2021 MBA పాస్డ్ అవుట్. ఆ అబ్బాయి కూడా 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని షో చేసుకొని వెళ్తే 12 lakhs అడిగితే 14 lakhs ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్కిల్స్కి మాత్రమే ఇచ్చారు వాళ్ళు మీ సర్టిఫికేట్లకు కానీ, మీ బీకామ్ డిగ్రీలకు కానీ ఇవన్నిటికీ ఇవ్వలేదు. ఇవంతా వస్తూ ఉన్నాయి. నా దగ్గర ఒక అమ్మాయి తిరుపతి నుండి వచ్చింది. తను ఏమంటుందంటే, నాకు 10,000 పెంచండి అని మా అమెజాన్ కంపెనీలో రిక్రూటర్కి అడిగితే, మీ జాబ్కి ఇంతే శాలరీ. 10 ఏళ్ళలో తన శాలరీ 4.5 lakhs వరకు పెరిగింది. నా దగ్గర 2023లో ఏప్రిల్లో జాయిన్ అయితే తనకు వచ్చిన శాలరీ, ఒక స్కిల్ వలన 3 monthsలో పెరిగిన శాలరీ 14.4 lakhs వచ్చింది. అంటే ఒక స్కిల్ 3-4 monthsలో మీరు చేసుకుంటే, ఈ రెసిషన్స్ కానీ ఇవి కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. స్కిల్ మాత్రమే అంత శాలరీ ఇస్తుంది. తను బీటెక్ అమ్మాయి, సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయి, 10 ఏళ్ళు అరే నాకు జాబ్ రాదే అనుకున్న అమ్మాయికి ఒక స్కిల్ వలన ఎంత శాలరీస్ వస్తున్నాయి. సో మనకేం అర్థం అవ్వాలంటే, స్కిల్ గట్టిగా మీకు రావాలి. ఇదే స్కిల్ మీరు ఏదో యూట్యూబ్లు నేర్చుకొని, లేకుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను వెయిట్ తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఒక యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతారు. ఏమవుతారు, 1 kg తగ్గుతారు, 10 kg పెరుగుతారు. అంటే యూట్యూబ్ వలన కోర్సులు నేర్చుకోవటం కానీ, వెయిట్ లాస్ కానీ చేయలేం. కంపల్సరీగా ఒక మెంటార్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అమెరికాని కానీ, ప్రభాస్ కానీ యూట్యూబ్లు చూస్తే వెయిట్ లాస్ అవుతారు కదా, మరి ఎందుకు వాళ్ళు అవరు? కంపల్సరీగా మెంటార్ని పెట్టుకొని ఆ మెంటార్ చెప్పిందే వింటారు. మనవులకి ఏంటంటే యూట్యూబ్లో పాటలు వినాలి, ఆ యూట్యూబ్లో వచ్చిన దాంతోనే మన నాలెడ్జ్ పెరిగిపోవాలి. 300 రూపీస్ 400 రూపీస్ యుడిమి వీడియోస్ కొనుక్కోవాలి, దాంతోనే మనం వెళ్ళిపోవాలి అనుకుంటారు తప్పించి ప్రాపర్ కోచింగ్ కానీ, ప్రాపర్ నిష్ణాతుల దగ్గర కానీ వెళ్ళరు. కోర్సులు చేస్తే సరిపోదు, ప్రాపర్ స్కిల్స్ సంపాదించాలి. స్కిల్స్ సంపాదించాలంటే ప్రాపర్ ట్రైనర్స్ దగ్గర మీరు ఉండాలి. అదొక్కటే మిమ్మల్ని ఇలాంటి విధంగా తయారు చేస్తుంది.
రైట్. ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ పాడ్కాస్ట్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఈ ఇచ్చే ఆన్సర్ ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు కూడా లింక్ ఉందన్నమాట. మన ఇండియాలో ఎవరైతే కొంతమంది టిపికల్ పేరెంట్స్, బొమ్మరిల్లు ఫాదర్ బొమ్మరిల్లు మదర్ అనుకోండి, అంటే ఎంతసేపు వాళ్ళది ఎట్లుంటుంది అని అంటే పిల్లలు అనేది వీళ్ళు ఒక స్టేటస్ కోసమో లేదంటే నలుగురిలో చెప్పుకోవడం కోసమో చదివిస్తారు. అది కూడా కొన్ని కాలేజీలో 1 1 2 2 3 3 అట్లా. సో వాళ్ళు కూడా కాలేజీలలో ఇప్పుడు వాట్ ఎవర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బయటికి వస్తే 0 వాళ్ళు. ఓకే. సో ఈ పేరెంట్స్ కూడా మైండ్ సెట్ ఎంతసేపు ఎలా ఉందని అంటే మార్కులు 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 అనే మైండ్ సెట్తోనే ఉంది. అండ్ దాన్ని అట్లనే తీసుకొని వెళ్తుంటారు ఆ పిల్లలని. వాళ్ళ సొసైటీలకు వస్తే మళ్ళీ ఇక్కడ మార్కులు వచ్చినా ఉపయోగపడతలేరు ఈరోజు. సో అలాంటి పేరెంట్స్కి మీరిచ్చే గట్టి అడ్వైజ్లు ఏంటి? సో ఈ రోజు కూడా సర్టిఫికేట్స్ వెనకాల ఈ 1 1 2 2 3 3 మార్కుల వరకు మీరు పడతా ఉన్నారంటే కంపల్సరిగా మీరు పిల్లకాయలని ప్రెజర్ చేస్తున్నట్టే లెక్క. సో మనం మాట్లాడుకుంటున్నట్టు ఈరోజు టాప్ ఐఐటీల్లో కానీ టాప్ ఐఐఎంలో కానీ ఎంతమంది హై జాబ్స్లోకి వెళ్తూ ఉన్నారు. ఓకే, చాలామంది ఐఐటీల్లోకి వెళ్ళి మంచి జాబ్స్ కొడతా ఉన్నారు. అదొక్కటే మనం పట్టుకొని మన పిల్లాడు కూడా 10th నుంచి ఐఐటీలోకి వెళ్ళాలి, మన 10th నుండి ఐఐఎంలోకి వెళ్ళాలి అనుకుంటే 100% అది అవని పని. సో వాడికి నార్మల్ డిగ్రీస్ చేయించినా కూడా, నార్మల్ ఒక కాలేజీలో చదివించినా కూడా బయటకు వస్తే మంచి కోచింగ్స్ ఇచ్చి మంచి మెంటారింగ్ చేస్తే నా చేతుల మీద ఇప్పుడు మీకు చెప్పినట్టు పవన్ అనే అబ్బాయి బీకామ్ చదువుకొని కడప నుంచి ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకు 3,000 సంపాదించుకున్న అబ్బాయి కూడా 2 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక స్కిల్ వాడు నేర్చుకుంటే వాడికి ఐఐటీలతో పని లేదు, ఈ 1 1 2 2 3 3 ర్యాంకులతో పని లేదు. ఎప్పుడు కూడా బొమ్మరిల్లు బొమ్మరిల్లు పేరెంట్స్ లాగా మీరు ఉండాల్సిన పని లేదు. సో వాళ్ళు ప్రాపర్గా ఏమి చదవాలనుకుంటున్నారో అది చదువుకున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రాపర్ మెంటార్ చేతుల్లో తర్వాత పెట్టండి. ప్రాపర్ గురువుల చేతుల్లో వాళ్ళు పెడితే వాళ్ళకున్న తెలివితేటలకి వాళ్ళు బాగా పైకి ఎదుగుతారు. నేను చాలామందిని చూశాను. సో వాళ్ళు బ్యాంక్ జాబులు రాలేదనో లేకుండా గ్రూప్స్ కొట్టలేదనో నా దగ్గర చాలామంది వస్తారు. సార్ గ్రూప్స్ కొట్టలేకపోయాను, సార్ నేను ఇది చేయలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, 5 ఏళ్ళు గ్యాప్ అయిపోయాను, మా నాన్న డ్రీమ్స్ నేను తీర్చలేకపోయాను అంటారు. అలాంటి వాళ్ళు బ్రహ్మాండమైన జాబ్స్ కొడతా ఉన్నారు. మా ఓన్ ఫ్రెండ్ అతను ఐపీఎస్ ఆఫీసర్. అతను ఏమంటారంటే, భాస్కర్ మీరు కనుక లంచాలు తీసుకుంటే కోట్లు సంపాదించవచ్చు, మీరు కానీ లంచాలు తీసుకోకపోతే నా శాలరీ 1.5 lakh ఐపీఎస్ ఆఫీసర్ని నేను మా ఊర్లో ఇల్లు కట్టుకోలేకపోతాను భాస్కర్ అని అంటాడు ఆయన. అంటే అర్థం చూడండి, అంటే అంత సంపాదన ఐపీఎస్ ఆఫీసర్లో కూడా లేదు, లంచాలు తీసుకుంటూనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎందుకోసం ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏంటి, మీకు సంపాదన గట్టిగా ఉండాలి, అదే కదా చివరికి మీకు కావాల్సింది. సో అది మీకు ప్రైవేట్ ఇండస్ట్రీలో గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఐటీలోకి వెళ్ళలేకపోయినా తర్వాత ఉన్న ప్రాపర్ మెంటార్స్ ప్రాపర్ కోచింగ్ వల్ల మీ అబ్బాయి కూడా మీ అమ్మాయి కూడా ఒక సీఈఓగా మారచ్చు, ఒక కంపెనీని పెట్టచ్చు, తను కూడా 10 మందికి జాబులు ఇచ్చే అవకాశాలుగా ఉండొచ్చు. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు. వీఆర్ నాట్ ఫ్రమ్ ఐఐటీస్, వీఆర్ నాట్ ఫ్రమ్ ఐఎమ్స్. అలాగే ఒక చిన్న రూరల్ కాలేజ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ప్రపంచాన్ని మనం అడ్వైస్ ఇస్తా ఉన్నాం. చాలామంది ఎంఎస్ చేసి వచ్చిన అదే చదువుకుంటూ ఉంటారు, బీటెక్ చేసిన అదే చదువుకుంటూ ఉంటారు, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, మీ దగ్గర కనుక నాలెడ్జ్ ఉంటే మీరు ఐఐటీస్ నుంచి రావక్కర్లేదు, మీరు టాప్ 1 టాప్ 2 టాప్ 3 ర్యాంకులు తెచ్చుకోవాల్సిన పని కూడా మీకు లేదు. ఓవర్ ఎ పీరియడ్ నాలెడ్జ్ మీరు శ్రమిస్తే మంచి మెంటర్స్తో ఉంటే మీరు కూడా గొప్పవాళ్ళుగా మారగలిగే శక్తి మీకు ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళు ప్రెషరైజ్ చేయాల్సిన పని అయితే లేదు. కష్టం అంటే మీ దృష్టిలో ఏంటి, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడున్న జనరేషన్కి ఈ కష్టం అనే పదానికి మీరేం చెప్పదలుచుకున్నారు? కష్టం అనటం కంటే నేనేమంటానంటే నీ గోల్ కరెక్ట్గా ఉండాలనుకుంటాను. అలాగే మీరు ప్యాషనేట్ అయి ఉండాలనుకుంటే కూడా కొంచెం స్ట్రాటజీస్తో పనిచేయాలనుకుంటాను. అలాంటప్పుడు ఈ కష్టాన్ని అనే పదాన్ని మర్చిపోతారు. కష్టం అంటే గోల్స్ కరెక్ట్గా పెట్టుకోవటం. ప్యాషనేట్ ఉన్నా కూడా దానికి స్ట్రాటజీస్తో మీరు వెళితే ఈజీగా మీరు సంపాదించుకోగలుగుతారు, సక్సెస్ని కానీ ఫేమ్ని కానీ నేమ్ని కానీ. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ మధ్యకాలంలో గ్యాడ్జెట్స్లు దాని తర్వాత అదర్ థింగ్స్ పైన యూత్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవట్లేదు. సో దీని పట్ల మీ అభిప్రాయం, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పండి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రీడింగ్ సమ్ బుక్స్ కానీ,
లేకుంటే అండర్స్టాండింగ్ పీపుల్స్ మైండ్ సెట్ కానీ, లేకుంటే మీకుగా కొన్ని కోచింగ్లకు వెళ్ళి తెలుసుకోవటం కానీ, మీరుగా బయటకు వెళ్ళి నేర్చుకోవటం కానీ, ఇలాంటి పనులు మీరు చేయలేదనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే బుక్స్ అనుకుని కూర్చుంటారు. అలాంటి అందరికి 4 గోడల మధ్య వాడికి ఫిజిక్స్ లేకుంటే మ్యాథ్స్ వస్తుంది తప్పించి వాడు బయటకు రాగానే ఏమాత్రం లేనివాడిగా తయారైపోతాడు. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఆ పరిధుల నుంచి బయటకు వచ్చి ఇంకా కొన్ని నేర్చుకోవటం, బుక్స్ చదవటం, ప్రాపర్ మెంటార్తో చేయటం, సో సొసైటీలో కొన్ని యాక్టివిటీస్లో మీరు పాల్గొనడం, లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేయటం, 10 మందితో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తాయి. ఇవి మనకి చాలా దూరం వరకు తీసుకుపోతాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ లేకుండా ఏ మనిషి గనుక ఉన్నాడో ఆ మనిషికి ఎలాంటి ఖరీదు కూడా ఈ ప్రపంచం కట్టదు. వాడికి ఒకటే వాల్యూ ఉంటుంది, 0. కాబట్టి ఒక మనిషి అయినా వస్తువైనా ప్రాపర్ స్కిల్డ్ అయితేనే దానికి మనం వాల్యూ ఇస్తాం, అడిషనల్గా మనం రెస్పెక్ట్ చేస్తాం. కంపల్సరిగా మీకు ఉండాల్సిందే అది. అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటర్ ఏం చేస్తాడంటే మీరు ఒక 60 రోజులు తీసుకున్న పనిని ఒక 20 రోజుల్లో చేయగలుగుతాడు. ఒక 1 కోటి రూపాయలతో కట్టాల్సిన బిల్డింగ్ని ప్రాపర్ మెంటర్ ఉంటే ఒక 1/2 కోట్లోనే కట్టగలుగుతాడు. మీరు మెంటర్ అంటే ఒక జీపీఎస్ లాంటిది అనమాట. జీపీఎస్ ఏం చేస్తుంది? షార్టెస్ట్ రూట్ని మీకు ఇస్తుంది. డ్రైవింగ్ అయితే మీరే చేయాలి. సో ఆ షార్టెస్ట్ రూట్ మీకు తెలియలేదు అనుకోండి, మీరు ఫ్యూల్ వేస్ట్ చేసుకుంటూ కారు డ్రైవింగ్ చేసుకుంటూ మీ ప్రయాణాన్ని అంతగా ఆస్వాదించరు. కాబట్టి మెంటార్ అనేది చాలా ఇంపార్టెంట్. షార్టెస్ట్ రూట్ని ఇచ్చి మీ ప్రయాణాన్ని బాగా సుఖవంతం చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి ఇంపార్టెన్స్ మీ ఒక బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. ఈవెన్ మీ వాచ్ కానీ, మీ హెయిర్ స్టైల్ కానీ, మీరు వేసుకున్న కలర్ కానీ, ప్రతిదీ కూడా మీకు డిజైన్ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా సాఫ్ట్వేర్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి సాఫ్ట్వేర్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి పీపుల్ హు ఆర్ అప్స్కిల్లింగ్. కాబట్టి మీరు సాఫ్ట్వేర్లోకి రాగాలంటే కోడింగ్ ఒక్కటే ఉంటే సరిపోతుంది, అది అక్కర్లేదు. కొంచెం థింకింగ్, లాజికల్ థింకింగ్ మీకుంటే చిన్న టూల్స్ నేర్చుకొని ప్రాపర్ మెంటార్స్తో మంచి అవకాశాలు మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాయి. రెసిషన్ అనేది టెంపరరీ, ఇది ఇప్పుడు ఉంటుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. ఎక్కడే కాదు, ఈవెన్ ప్రతి రంగంలోనూ ఉంటుంది. కాబట్టి దానికి మనం భయపడాల్సిన పనే లేదు. మన స్కిల్స్ నేర్చుకొని అప్గ్రేడ్ అవుతూ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా ముందుకెళ్ళగలుగుతాం. ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనీ లేకపోతే 100 రూపాయలు ఉందనుకోండి, మీరు ఇట్లా తలెత్తుకొని తిరుగుతారు. ఆ 100 రూపాయలు మీ జేబులో లేదనుకోండి, తల దించుకొని తిరుగుతారు. కాబట్టి మనీ లేకుండా మనకు గౌరవం రాదు. కానీ వచ్చినటువంటి రూపాయి నేను ఒక సామెత చదివాను, 2 లక్షల రూపాయలు ప్రతి మంత్ ఎర్న్ చేసే వాడికంటే 10,000 రూపాయలు సేవ్ చేసుకునేవాడే తర్వాత ధనవంతుడు అవుతాడని. సో మనీ ఎంత వచ్చినా సేవింగ్కి గనక మీరు అలవాటు చేసుకుంటే మనీతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే చాలా ఇంపార్టెంట్. మీరు 10 మందితో ఉండాలన్నా, మీరు 10 మందితో వెళ్ళాలనుకున్నా, వాళ్ళు మీకోసం ఏం మాట్లాడుకుంటున్నారు, లేకుంటే మీకోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కోసం మీరనుకోవాలి, ఇవన్నీ పట్టించుకోకుండా మీ అహాన్ని తగ్గించుకోండి. అందరిలో కూడా లోటుపాట్లు ఎంచుకోకుండా మీరు మనగలిగితే మీరు రిలేషన్షిప్స్ని ఎక్కువగా ఇవ్వగలుగుతారు. ప్రతి వ్యక్తిలో ఏ ఒక లోపాలు ఉంటాయి, వాటిని కింద దించి మీరు వాటిని పట్టించుకోకుండా మీరు వెళ్ళగలిగితే రిలేషన్షిప్స్ ఎక్కువ వరకు పెంపొందించబడతాయి. 9 to 5 జాబ్ అనేది ఒక ర్యాట్ రేస్ అంటుంటారు చాలామంది, వాళ్ళు చేసే వాళ్ళని డిమోటివేట్ చేస్తుంటారు. సో మీరేమంటారు? 9 to 5 జాబ్స్ అనేది మీకు కార్పొరేట్ కల్చర్ని, లేకుంటే ఒక డిసిప్లిన్డ్ అలవాటుని పెంపొందిస్తుంది. మీకు ఒక సరైన ఇన్కమ్ వస్తుంది. దాని వలన మీరు ఒక సేవింగ్స్ కానీ, ఒక ప్లానింగ్ కానీ అలవాటు అవుతుంది. సో ఇనిషియల్గా నేను ఏమంటానంటే 9 to 5 జాబ్స్ వలన మీకు చాలా బంధాలు, రిలేషన్షిప్స్, కార్పొరేట్ కల్చర్లు, బిజినెస్ స్ట్రాటజీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇవి వస్తాయి. ఇవన్నీ అలవాటు అవుతాయి. తర్వాత మీరు అందులో ఉంటారా, వస్తారా, మీరు తర్వాతే చేస్తారనేది నెక్స్ట్. అంటే దేనికన్నా కూడా ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, దీని ద్వారా వస్తుంది, దాని తర్వాత ఎదగొచ్చు. కరెక్ట్. అంతేగాని వాళ్ళు చేస్తూ తిడతారు, వీళ్ళకే ఏది కూడా ఉండదు. అవును. అండ్ అలానే ఒక బెస్ట్ స్టూడెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి? బెస్ట్ స్టూడెంట్ అంటే మార్కులు ఎక్కువ వచ్చినోడు కాకుండా ఒకటే ప్రాబ్లంతో కుస్తీలు పట్టేటోడు. అది రాకపోతే మళ్ళీ చేసి, మళ్ళీ అడిగి, మళ్ళీ చేసి, మళ్ళీ అడిగి, సో అలాంటి వాడిని మనం బెస్ట్ స్టూడెంట్ అంటాం.
సో తెలివైన స్టూడెంట్కి ఎలా మార్కులు వస్తాయి అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఒక నార్మల్ విద్యార్థి కూడా అదే ప్రాబ్లం వలన అదే దీని వలన దాన్ని వదిలేయకుండా మాట మాటికి దాని మీద కృషి చేస్తే ఎండ్ ఆఫ్ ద డే వాడు బెస్ట్ మెంటర్ అవుతాడు, బెస్ట్ స్టూడెంట్ అవుతాడు, వాడు లైఫ్లో చాలా నేర్చుకుంటాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. మనం ప్రపంచంలో దేనైనా వెనక్కి తీసుకురావచ్చు, కానీ ఒకే ఒకటి దాని ఏంటంటే టైంను మనం వెనక్కి తీసుకురావాలి. చాలామంది మేధావులు ఏమంటారంటే టైమ్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఏది పోయినా తిరిగి వస్తుందేమో కానీ టైం అయితే వెనకరాదు. కాబట్టి టైం ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. మీరు టైంని ఎక్కువగా ఆరోగ్యం మీద, టైంని ఎక్కువగా మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ మీద, మీరు టైంని మీకోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటూ ఉంటారు. నా సలహా కూడా అదే. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటుంటాం మనం. బట్ ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాట్ ఎవర్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి అయితే టైం ఇస్తారు, కానీ ఆ ఇంప్రెషన్ అనేది ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరన్నా ముందులో కలిసినప్పుడు పోతుంది వాళ్ళకి. అవును. సో దానిపైన అసలు వాళ్ళకి ఫోకస్ లేదు. సో దీన్ని ఎలా మీరు వివరిస్తారు? బెస్ట్ ఇంప్రెషన్ పోవటానికి కారణం వాడు సరిగ్గా ప్రిపరేషన్ లేకపోవటం. సో మనం ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నా, ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా, ఎయిదర్ మీరు ప్రిపరేషన్ లేకపోవటం, లేదు అనుకుంటే మీరు దాన్ని బాగా ఈజీగా తీసుకోవటం, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవటం, లేకుంటే అంతకుముందు ఎక్కువసార్లు ఫెయిల్ అవ్వకపోవటం, లేకుంటే ఫెయిల్ అవ్వడానికి భయపడటం. సో ఎక్కువ ఒక 10 సార్లు ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు 11th టైం అయినా పర్ఫెక్ట్ అవుతారు. మీరు ఈజీగా తీసుకున్నారనుకోండి, లైఫ్ లాంగ్ మీరు దాని నుంచి ముందుకు పడలేరు. కాబట్టి కంపల్సరీగా ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. సో చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమండి. చిన్న 10 నిమిషాల ఇంటర్వ్యూ అయినా కూడా మీరు సరిగ్గా రాసుకొని బాగా వెళ్ళాలి. నేను ఈ మధ్య అమితాబ్ బచ్చన్ సిరీస్ని చూస్తూ ఉన్నాను. ఆయన 90 years ఏజ్లో కూడా ఒక 1 hour మాట్లాడాలంటే ఒక 1 day నుంచి కూడా టెన్షన్తో ఉంటారంట. అంటే అంత ప్రిపరేషన్ అవుతూ ఉంటారు ఆయన. ఈరోజుకి అక్కర్లేదు ఆయనకి. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన కూడా అంటూ ఉంటారు, రేపు పొద్దున్న ఒక షో ఉందంటే మా ఇంట్లో ఈరోజు పడిన టెన్షన్ విపరీతంగా ఉంటుంది అంటూ ఉంటారు తను కూడా. అంటే అర్థం ఏంటి, వాళ్ళ ప్రిపరేషన్కి అంత టైం ఇస్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న షో బాగా పండాలంటే ఈరోజే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు ఇంత ఓపికగా ఉండి ప్రతి విషయాన్ని కూడా చాలా వివరించి మీరు ఓపికతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైతే ఇప్పుడు మీరు సార్ మొత్తం కూడా చెప్పిన నాలెడ్జ్ని మీరు విన్న తర్వాత మీకంటూ ఒక అభిప్రాయం వచ్చింది, అరే నేర్చుకుంటే బాగుంటుందని. సో దానికోసం సార్ డెమో సెషన్స్ ఇట్లాంటివి కండక్ట్ చేస్తుంటారు. సో సార్ది ఒక డెమో సెషన్ లింక్ కావచ్చు, లేదంటే సార్ది ఒక డీటెయిల్స్ కావచ్చు, కింద ఇప్పుడు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి అది క్లిక్ చేసో లేదంటే ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు అటెండ్ అయ్యి ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ పాడ్కాస్ట్ ఇంతసేపు మీరు కూడా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వాట్ ఆర్ యువర్ కీ లెర్నింగ్స్ అనేది కింద కమెంట్లో అనేది మెన్షన్ చేయండి. వీలైనంత వరకు ఫ్యామిలీ గ్రూప్స్లలో, ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎక్కువ జెన్జీకి, ఆల్ఫాకి అంటే యూత్కి అనేది ఇవి పాడ్కాస్ట్ అనేది షేర్ చేయండి. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ డిగ్రీ బీటెక్ చదువుతున్న వాళ్ళకి కావచ్చు, ఎవరైతే జాబ్ చేంజ్ గురించి చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే చేస్తున్న ఇన్కమ్ వాట్ ఎవర్ వాళ్ళు అర్న్ చేస్తున్న ఇన్కమ్కి సాటిస్ఫై అనేది ఎవరైతే వాళ్ళకి షేర్ చేయండి. ఒక మంచి సొల్యూషన్ అనేది దక్కుతుంది. సో ఇంకొక పాడ్కాస్ట్లో ఇంకొక ఎక్స్పర్ట్ గెస్ట్తోని నేను మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. నేను మీ వేణుకలన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.